వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. భారతదేశం ప్రపంచంలో చోటు చేసుకుంటున్న రక్షణ విభాగానికి సంబంధించిన వార్తల్ని విశ్లేషణాత్మకంగా మీ ముందరికి తెచ్చే కార్యక్రమమే ఈ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎంతో ఆసక్తికరమైన అంశాలతో సిద్ధంగా ఉంది. ఇటీవల ఫ్రాన్స్, అమెరికా పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి తిరిగి భారత్ వచ్చేశారు. ఈ పర్యటనలో రక్షణ విభాగానికి సంబంధించిన అంశాలు ఎలా ఉన్నాయి, ఏ కోణంలో చూడాలి, డెవలప్మెంట్స్ ఏంటి, ఎట్ ది సేమ్ టైం సుఖోయ్కి ఒక ఇండియన్ కంపెనీ ఒక ఈవీఈడబ్ల్యూ అనే ఒక సిస్టమ్కి ఏదైతే ఇంపార్టెంట్ పార్ట్ ఉంటుందో అది తయారు చేసింది. దాని ప్రత్యేకత ఏంటి, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలతోని 30వ డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ అంశాలన్నిటి గురించి చర్చించడానికి మనతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహార నిపుణులు మరియు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే హర్ష. నమస్తే సార్. మీరు ఎప్పుడు కూడా మామూలుగా మనం పాజిటివ్తో స్టార్ట్ చేయాలనే ఒక పర్స్పెక్టివ్, మనం పాజిటివ్ పర్స్పెక్టివ్ ఇవ్వాలి అంటారు. దానికి తగ్గట్టుగానే నిజానికి చెప్పాలంటే ఫ్రాన్స్, అమెరికా అది రెండు అలాగే చూడొచ్చేమో డిఫెన్స్ ఇది. సార్, ఇటీవల ప్రధానమంత్రి మోదీ గారు ఫ్రాన్స్ వెళ్ళారు. చాలా వాళ్ళు డిపార్ట్మెంట్స్లో, ఫీల్డ్స్లో, రంగాల్లో ఎంఓయూస్ కానివ్వండి, చర్చలు కానీ జరిగాయి. కానీ డిఫెన్స్ రక్షణ రంగంలో చూసుకున్నట్టయితే కనుక చాలా ఇంపార్టెంట్ ఎంఓయూస్ జరిగాయని అంటున్నారు. ఎందుకంటే అది అక్కడ కాదు, ఏరో ఇండియాలో అయ్యాయి. సో ఫ్రాన్స్లో మాట్లాడుకుంటే దాని ఇంపాక్ట్ ఏరో ఇండియాలో కనబడింది. అఫ్ కోర్స్ ఏరో ఇండియా ముందరే అయింది, బట్ దీన్ని ఎలా చూస్తారు సార్ ఈ ఈక్వేషన్ని మీరు? అమెరికాకు వెళ్లే ముందర ప్రధాని మోదీ ఫ్రాన్స్కి వెళ్ళారు. ఫ్రాన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఒక కాన్ఫరెన్స్ అక్కడ నిర్వహించారు. దాంట్లో హోస్ట్గా వెళ్ళారు ఆయన. అంటే ఫ్రాన్స్, భారతదేశం ఇద్దరు కలిసి ఈ యొక్క కాన్ఫరెన్స్ని వాళ్ళు కండక్ట్ చేశారు. 100 పైబడి దేశాలని వాళ్ళు అక్కడికి పిలిపించారు. దాంట్లో చర్చలు అఫ్ కోర్స్ సివిలియన్ యాంగిల్లో కూడా చాలా చర్చలు జరిగినాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అవసరం. అలాగే రక్షణ రంగానికి సంబంధించిన అంశాలు కావచ్చు, మన మిలిటరీకి సంబంధించిన అంశాలు, ఇవన్నీ కూడా చర్చలోకి వచ్చినాయి అక్కడ. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా మనకు డిఫెన్స్ రంగానికి సంబంధించినటువంటి అంశాలు మన ఫ్రాన్స్, భారతదేశం మళ్ళీ చర్చించుకున్నాయి. సరే, అక్కడ మనకు స్కార్పెయిన్ డీల్స్ కావచ్చు, మనకు రావాల్సినటువంటి టెక్నాలజీ అక్కడి నుంచి ఏమో మనం అనుకుంటున్నామో అవన్నీ కూడా ఇస్తామని చెప్పి వాళ్ళు అనడం. అలాగే మనకు రఫాయల్ చర్చలు జరుగుతున్నాయి, దాని గురించి చర్చలు. మనకు సబ్మెరీన్ టెక్నాలజీ కావచ్చు, లేదా మనకు ఎయిర్క్రాఫ్ట్ టెక్నాలజీస్ కావచ్చు, లేదా ఇంజిన్ టెక్నాలజీస్ కావచ్చు, ఇట్లాంటి వేరియస్ చాలా అంశాల్లో చర్చలు జరిగినాయి. అఫ్ కోర్స్ ఇవన్నీ ఏంటంటే ఏదో ప్రధానమంత్రి ఆయన కూర్చోగానే సంతకాలు పెట్టేసుకోరు. అవన్నీ కూడా ఒకసారి వాళ్ళిద్దరూ ఇన్ ప్రిన్సిపల్గా ఒప్పుకున్నారంటే రెండు దేశాల యొక్క ఏవైతే మనకు కంపెనీలు ఉన్నాయో లేదా ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అవి చర్చిస్తాయి. చాలా దీర్ఘంగా చర్చించిన తర్వాత ఫైనల్గా సంతకాలు వెళ్తాయి. మొత్తానికి వీళ్ళిద్దరూ కూడా కలిసి కోఆపరేట్ చేసుకోవడానికి ఒప్పుకున్నారు. కీలకమైన స్టేట్మెంట్ ఏం ఇచ్చారంటే స్ట్రాటజిక్ అటానమీ మెయింటైన్ చేసుకుందాము అని చెప్పి వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చారు. స్ట్రాటజిక్ అటానమీ అంటే ఏంటి? ఎవరి అధీనంలో లేకుండా, ఎవరి ఆధిపత్యము లేకుండా ఒక విధమైనటువంటి స్వతంత్ర ధోరణి ఉంచుకునే దిశగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పారు. అంటే ఎవరి ఆధిపత్యం దీన్ని దూరంగా ఉండదలుచుకున్నారు వాళ్ళు? సార్ తప్పకుండా అది స్పష్టంగా అర్థమవుతుంది. అది కంపల్సరీగా అమెరికన్ హెజిమోనీ. అమెరికా ఈరోజు యూరోప్ని కంప్లీట్గా కబళించింది. యూరోప్కి వాళ్ళకంటూ అస్తిత్వం లేకుండా పోయింది. అమెరికా ఏం చెప్తే అది వాళ్ళు వినాల్సి వచ్చే పరిస్థితి ఉంది వాళ్ళకి. దాని నుంచి బయటికి రావాలని ఫ్రాన్స్ ప్రయత్నం చేస్తోంది. బయటికి వస్తే ఎవరితో వెళ్తారు వాళ్ళు? రష్యాతో వెళ్ళలేరు, చైనాతో వెళ్ళలేరు. ఇంకా మిగిలింది ఎవరు వాళ్ళకి? అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ దాటి ఈ రెండు దేశాలు దాటి ఎక్కడికి వెళ్ళగలరు? భారతదేశానికి రావాలి. అందుకని ఫ్రాన్స్కి భారతదేశం అంత కీలకం. మనం చూస్తే కనుక ఇమాన్యుయల్ మక్రాన్ ఆయన ప్రధానమంత్రిని షామ్స్ ఎలీసే ప్యాలెస్ రాగానే బయట దాకా వచ్చి ఆయనని స్వాగతం పలికారు. అదే మిగతా ప్రధానులు, మిగతా ఎవరైతే వచ్చారో వాళ్ళని ఎవరిని ఆయన పలకరించలేదు, అంటే ఆహ్వానం పలకలేదు. సరే, లోపలికి వెళ్ళాక పలకరించారు, అది వేరే విషయం. కానీ మోదీ గారికి మాత్రమే స్పెషల్గా బయటకు వచ్చి ఆయనని స్వాగతం పలికారు. స్పష్టంగా వీడియోలు చూడొచ్చు మనం. జస్టిన్ ట్రూడో తన పాటి తాను వెళ్ళిపోతున్నాడు, ఎవరు పట్టించుకోలేదు. మోదీ గారు వస్తే మాత్రం ఆయన వచ్చి రిసీవ్ చేశారు. అంతేకాదు, మోదీ గారితో ఆయన అదే ఫ్లైట్లో వెళ్ళి, ఇద్దరు ఒకటే ఫ్లైట్లో వెళ్ళి మర్సాయి దాకా వెళ్ళి, మర్సాయిలో మన ఎంబసీ స్టార్ట్ చేశారు. ఇద్దరు కలిసి దాన్ని ఉద్ఘాటన చేశారు. అలాగే సావర్కర్ గురించి మోదీ గారు మాట్లాడారు. ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళిద్దరు చర్చలు జరిగిన తర్వాత మోదీ గారు మర్సాయి నుంచి వాషింగ్టన్ డీసీకి వెళ్ళారు. అక్కడ ఆయన్ని సెండ్ ఆఫ్ కూడా ఆయన స్వయాన ఎయిర్పోర్ట్కి వచ్చి సెండ్ ఆఫ్ చేశారు. ఆయన ఎందుకు చేస్తున్నారు ఇది అంటే అర్థం చేసుకోవాలి. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, భారతదేశం యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ డిఫెన్స్కి సంబంధించి చాలా క్రూషియల్ పార్ట్నర్గా తయారయ్యాం. దాని యొక్క ఇంపాక్ట్ మనం ఏరో ఇండియాలో మనం చూస్తున్నాం. మనం బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియాలో చాలా ఎంఓయూస్ సంతకాలైనవి. సఫ్రాన్ ఫర్ ఇన్స్టెన్స్, సఫ్రాన్ ఇంజిన్, జీఈ నుంచి మన ఇంజిన్ తీసుకుంటున్నాము తేజస్కి. F404 చాలా డిలే అయింది. అది రామారమి సంవత్సరం డిలే అయిపోయింది. అది F404 జీఈ మనకేం చెప్తోంది?
ఇది ఎప్పుడో మేము డిస్కంటిన్యూ చేసేసాము, కానీ మీరేమో 404 కావాలన్నారు కాబట్టి దానికి సంబంధించిన కాంపోనెంట్స్ మళ్ళీ సప్లై చేయని మేము రియాక్టివేట్ చేయాల్సి వచ్చింది, అందుకని లేట్ అయింది అని చెప్తున్నారు. ఈ మొక్కేదో వాళ్ళు డేట్స్ కమిట్ అవ్వకముందు చెప్పి ఉండొచ్చు కదా. లాస్ట్ మార్చ్ ఏప్రిల్లో మేము ఇస్తామన్న వాళ్ళు ఈ సప్లై చైన్ మీకు ఏంటో పరిస్థితి తెలిసే దాన్ని రివైవ్ చేసిన తర్వాత అది వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు తెలిసే మీరు ఆ డేట్ ఇచ్చారు కదా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా దాన్ని చెప్తే ఎవరు నమ్ముతారు దాన్ని? అంటే ఎక్కడో అక్కడ ప్రభుత్వం, బైడెన్ ప్రభుత్వం ఏదో ఆట ఆడింది అని మనకు డౌట్ వస్తుంది. అలాగే మనం చూస్తే కనుక అపాచే హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో మనకు అటాక్ హెలికాప్టర్స్, వాటిని కూడా వాళ్ళు డిలే చేసేటువంటి ప్రయత్నం మనం బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చేసిందని మనకు తెలుస్తుంది. ఏదో విధంగా భారతదేశాన్ని నొక్కి పెట్టాలి, ఏదో విధంగా వాళ్ళ యొక్క అజెండా హెజిమనీ నడిపించుకునే దిశగా వాళ్ళు ఏదో చేయాలని ప్రయత్నాలు చేశారు. దీనివల్ల ఏమైందంటే భారతదేశానికి అమెరికాకి ట్రస్ట్ డెఫిసిట్, నమ్మకం అనేది చాలా తక్కువగా ఉన్నది మన ఇద్దరి మధ్యలో. వాళ్ళు ఏదో ప్రామిస్ చేస్తారు, మనం ఏదో కొందామని మనం ఒప్పుకున్నా కానీ వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు, మనకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు. ఇటువంటివన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి మనకు అమెరికాతో. అందుకనే అమెరికాతో ఆచితూచి వ్యవహరిస్తున్నాం మనం. ఇటువంటి పరిస్థితులలో ఫ్రాన్స్లో మోదీ గారి పర్యటన అనేది చాలా ఒక స్ట్రాటజిక్గా మనకు చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు అక్కడ జరిగినాయి. ఇదే మనం చూసాం. సఫ్రాన్ ఫర్ ఇన్స్టెన్స్ ఇందాక మాట్లాడుకుంటున్నాం మనం. సఫ్రాన్ బహుశా రేపటి రోజు జీఈతో మనకేమైనా ఇబ్బందులు వచ్చాయంటే తేజస్లో సఫ్రాన్ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి మనకు. వాళ్ళు ఎప్పటి నుంచో ఆఫర్ ఇస్తున్నారు. అంతేకాదు టీఓటీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కూడా ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. కోర్స్ కొన్ని క్రూషియల్ టెక్నాలజీస్ ఎవరు ఇవ్వరు మనకు. దాని మెటలర్జీ కావచ్చు, దాని బ్లేడ్కి సంబంధించినటువంటి ఆ ఇంగ్రీడియంట్స్, ఏ కాంపనెంట్స్లో దానికి కెమికల్స్ కలిపారు, దానివల్ల అది ఎలా అంత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వగలదు, ఇవన్నీ ఆ కంపెనీలు పెట్టుకుంటాయి. కానీ బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు అక్కడి నుంచి ఏదో ఆలోచన పంపిస్తారు, దాన్ని ఇక్కడ ఇంజనీరింగ్ చేయడము, దాన్ని ఫిట్టింగ్ చేయడము, అసెంబ్లింగ్ చేయడం, ఇవన్నీ మన దేశంలో జరుగుతాయి. కనీసం అదైనా మనకు అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. సఫ్రాన్ సిద్ధంగా ఉంది. ఈరోజు సఫ్రాన్ భారతదేశంలో ఈ యొక్క ఇంజిన్స్ పెట్టడానికి ఒప్పందం చేసుకున్నాం, ఎంఓయూ చేసుకున్నాం, మన ఏరో ఇండియాలో చేసుకున్నాం మనం. దానివల్ల ఇంజిన్లు తయారు చేసి ఎవరికి అమ్ముతారు? భారతదేశంలో కొనడానికి మనకి ఇంకా ఏం చెప్పలేదు వాళ్ళకి. తేజస్లో పెడతామనో లేదా మన డ్రోన్స్లో పెడతామనో దేంట్లోనూ మనం పెడతామని చెప్పలేదు. అయినా వాళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. దేనికి వాడతారు వాళ్ళు? వాళ్ళ ఇంజిన్స్లో వాడుకోవడానికి ఇక్కడ తయారు చేసి అక్కడ తీసుకువెళ్ళొచ్చు వాళ్ళు. బహుశా చీప్ అవుతుందేమో, అదొకటే ముఖ్య కారణం కాదు కదా. అట్ సమ్ స్టేజ్ భారతదేశం కూడా కొనేటువంటి పరిస్థితులు రావచ్చు. ఎక్కడో పెట్టచ్చు మనం, బహుశా మెరైన్ దాంట్లో పెట్టచ్చు, లేదా మనం రష్యన్ వీటిల్లో మనం ఏదో వాడుకోవచ్చు, లేదంటే బహుశా మన సబ్మరీన్స్లో పెట్టుకోవచ్చు. సబ్మరీన్ కూడా ఇంజిన్స్కి సఫ్రాన్ సప్లై చేస్తాం, ఇలా దేంట్లో వాడుకోవచ్చు. కాబట్టి ఆ యొక్క పార్ట్నర్షిప్ అనేది ఏరో ఇండియాలో మనం చూస్తున్నాం మనం. ప్లస్ అమెరికాకి ఏం మెసేజ్ పంపించాము, సరే రష్యా నుంచి మేము బయటకు వెళ్తున్నాం, కానీ మీ దగ్గరకు మేము రావడానికి సిద్ధంగా లేము. మేము మీ దగ్గర వస్తే కనుక ఈ రెండు ఇబ్బందులు మాకు ఆల్రెడీ చూసాం, కాబట్టి ఒక ఆల్టర్నేట్ మా దగ్గర ఉన్నది, ఫ్రాన్స్ మా ఆల్టర్నేట్ అని భారతదేశం చెప్తోంది. ఇందాక నేను అన్నట్లు ఫ్రాన్స్ కూడా అమెరికా నుంచి కొంత ఆటోనమీ పెట్టుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళిద్దరి యొక్క రిలేషన్షిప్ అన్నది మ్యూచువల్గా ఇద్దరికి కూడా లాభసాటిగా ఉండే దిశగా ఇది జరిగింది. దాని యొక్క పర్యవసానమే మనం ఏరో ఇండియాలో ఈ అగ్రిమెంట్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం. రైట్ సార్, నిజంగానే. కానీ ఇక్కడ మీరు చెప్పింది చూస్తే నిజంగానే అది ఒక ఎంత జియో పాలిటిక్స్ అనేది ఎంత అదొక జిగ్సా పజిల్ అంటే, ఫ్రాన్స్ స్ట్రాటజిక్ ఎకానమీ కోరుకుంటుందని అన్నారు, అది కూడా ఎవరి నుంచి? యుఎస్ నుంచి. అందుకని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కంట్రీ భారత్తోని స్ట్రాటజిక్ ఎకానమీకి భారత్ని హెల్ప్ తీసుకుందామని అనుకుంటే, అదే భారత్ ఫ్రాన్స్ నుంచి వెళ్ళి మోదీ గారు డైరెక్ట్ వెళ్ళింది అమెరికాకి. అంటే అసలు అంటే పజిల్ అనేది ఎలా ఉంటుందంటే, ఎంత అసలు క్యాల్కులేషన్స్ కూడా ఫ్రాన్స్కి ఏమో భారత్ కావాలి, యుఎస్ నుంచి వాళ్ళు ఎకానమీ కావాలని, కానీ భారత్కి యుఎస్ కావాలి. సో ఇది అంటే మీరు దీన్ని ఎలా చూస్తారు సార్? ఎట్ ది సేమ్ టైం మీరు ఇందాక ఫ్రాన్స్లో ఎలా అయితే రక్షణ విభాగంలో ఒక అప్డేట్స్ చెప్పారో, యుఎస్లో చూసుకున్నట్టయితే కూడా చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి. F-35 కానివ్వండి, లేకపోతే స్ట్రైకర్ ఆర్మర్డ్ వెహికల్స్ కానివ్వండి, జావెలిన్ లేకపోతే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ కానివ్వండి, ఇలాంటివి చాలా ఆఫర్ చేస్తున్నట్టుగా చెప్పారు. దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? అంటే ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్ కింద మనం చూడాలి. మనం ఆల్రెడీ ఫ్రాన్స్లో భారతదేశం ఇన్ని ఒప్పందాలు చేసుకొని వచ్చింది కాబట్టి ఇప్పుడు అమెరికా మీద ప్రెషర్ ఉంది. వాళ్ళు వాళ్ళ ఇండస్ట్రీకి భారతదేశంలో ఆర్డర్స్ ఇవ్వడానికి కోసం అని చెప్పేసి వాళ్ళు ఏం చేయాలి? ప్రెషర్ ఇప్పుడు అమెరికా మీద ఉంది. అమెరికా మీద ప్రెషర్ ఉండేసరికి వాళ్ళు ఏం చేశారు? F-35 ఆఫర్ ఇచ్చారు. F-35 ఆఫర్ అన్నది ఒక టెక్టానిక్ షిఫ్ట్ కింద భావించాలి మనం. భారత్తోని డిఫెన్స్ డీల్స్ లో అన్ప్రెసిడెంటెడ్. ఎందుకంటే గతంలో మనం అంటే నమ్మేవాళ్ళు కాదు, మన మీద ఆంక్షలు విధించినటువంటి వాళ్ళు. మనకు ఎప్పుడో పాత టెక్నాలజీ F-16 మనకు ఆఫర్ ఇచ్చారు, అది మనం ఎప్పుడో తిరస్కరించాము మనం. కానీ ఇప్పుడు F-35 వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మోస్ట్ మోడర్న్ స్టెల్త్ ఫైటర్ ఏదైనా ఎయిర్క్రాఫ్ట్ ఉందంటే అది F-35.
దానికి తిరుగులేదు ఈరోజు, ప్రస్తుతానికి లేదు. చైనాలో అంటోంది JF-35 చేసాం మేము అంటున్నారు, కానీ దాని యొక్క క్షమత ఏంటో మనకు తెలుసు. రష్యా క్లెయిమ్ చేస్తోంది వాళ్ళ దగ్గర Su-57 వాళ్ళది ఉందని. Su-57E మనకు ఆఫర్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఈ రెండే నిజానికి ఏరో ఇండియాలో వాళ్ళు ప్రదర్శనకు వచ్చాయి. అది మనం లాస్ట్ డిఫెన్స్ రౌండప్ లో కూడా మాట్లాడుకున్నాం. కరెక్ట్. ఈ రెండు ఒకటే టార్మాక్ మీద, ఒకటే రన్వే మీద భారతదేశంలోనే చూశారు, ఇంకెక్కడ ప్రపంచంలో చూడలేదు. ఈ ఇద్దరు మనకు ఆఫర్ ఇచ్చారు. సో మనకి ఇప్పుడు వీఆర్ స్పాయిల్డ్ ఫర్ చాయిస్ అంటాం కదా, ఇద్దరిలో ఎవరినొకరిని మనం చూస్ చేసుకునేటువంటి అవకాశం ఉంది, లేదా ఇద్దరిని కూడా తిరస్కరించవచ్చు, మన ఇష్టం. అది మన ఆలోచన దృక్పథం ఎలా ఉంటుందో దాని ఆధారంగా మనం చూడొచ్చు. కానీ అంటే ఆఫర్ ఇచ్చారు వాళ్ళు, ఆఫరే చాలా పెద్ద విషయం అని చెప్తున్నాను నేను. తీసుకుంటామా లేదా వేరే విషయం, ఆ చర్చ వేరే. కానీ ఆఫర్ ఇవ్వడం అన్నది, వాళ్ళ హైయెస్ట్ టెక్నాలజీ ఇవ్వడానికి ఈరోజు అమెరికా సిద్ధపడిందంటే, దీనిని గతంలో వాళ్ళకి మనకు టెక్నాలజీ డినాయల్, మనకు టెక్నాలజీ ఇవ్వకూడదు అన్నటువంటి భావదాల నుంచి ఈరోజు ఎటువంటి టెక్నాలజీని ఇవ్వడానికి సిద్ధపడ్డారు అంటే ఎంత దూరం వచ్చామో అని అర్థం చేసుకోవచ్చు. అందుకని చాలా సిగ్నిఫికెంట్ కింద నేను భావిస్తాను. దానికి మన ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు ప్రెస్ బ్రీఫింగ్లో ఏమన్నారంటే, వాళ్ళు ఆఫర్ చేశారు, ఇంకా వాళ్ళు కూడా ఇదంతా డిస్కషన్స్లోనే ఉందంటే, డిఫెన్స్ ఎవరైతే ఉంటారో సెక్రటరీ ఆయన ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు, దట్ వీఆర్ విల్లింగ్, అంటే ఫార్వర్డ్ వాళ్ళు ఒక ఎంతూజియాజం చూపించారు. కానీ లాస్ట్ మీరు ఇందాకే F-404 ఇంజన్ గురించి చెప్పారు, అండ్ కొన్ని వార్తలు కూడా వచ్చేసారు, అపాచీ హెలికాప్టర్స్ని ఇంటెన్షనల్లీ డిలే చేశారు. సో ఇలాంటి యూఎస్ని నమ్మచ్చా, లేకపోతే గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల మనం ఓకే అనుకోవచ్చా? ఇదే పెద్ద ప్రశ్న మన డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్కి. ఎందుకంటే రక్షణ రంగానికి సంబంధించినటువంటి చర్చలు ఏదో ఒక నెల 2 నెలల్లో అయ్యేటువంటివి కాదు, సంవత్సరాలు పడతాయి. అవి 2-3 సంవత్సరాలు పట్టొచ్చు, 4-5 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఇంత లోపల బహుశా ఒక ప్రభుత్వం మారిపోయి ఇంకో ప్రభుత్వం వచ్చిందంటే వాళ్ళ వైఖరి ఎలా ఉంటుందో మనం చెప్పలేము. అందుకని ఈ రిస్క్ చాలా పెద్ద రిస్క్ మనకు ఉన్నది. అందుకనే గతంలో మనం అమెరికా నుంచి స్ట్రాటజిక్గా ఉన్నటువంటివి ఏవి కొనలేదు. మనం ఏదో వాళ్ళకి డిఫెన్స్కి కొనాలి కాబట్టి, వాళ్ళకి ఏదో మనం కొంటున్నామని చూపించాలి కాబట్టి మన దగ్గర ఆల్రెడీ ఉన్నవో, లేకపోతే మనకు అవి కొనకపోయినా పర్వాలేదు అన్నటువంటివో కొన్నాం వాళ్ళ దగ్గర. ఫర్ ఇన్స్టెన్స్ 777 హోవిట్జర్ గన్స్ కొన్నాం వాళ్ళ దగ్గర. ఇంకా తర్వాత మనం ప్రెడేటర్ డ్రోన్స్ కొన్నాం, మన జనరల్ మోటార్స్ వాళ్ళ దగ్గర కొన్నాం, మనం వివేక్ లాల్ గారి కంపెనీ వాళ్ళ దగ్గర కొన్నాము. అలాగే మనం చూస్తే ఆఫ్ కోర్స్ P-81 ఎనీవే, అది సబ్మరైన్ హంటర్స్ అవి కొన్నాం మనం. ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి అవి కొన్నాం మనం. సబ్మరైన్ హంటర్స్ అంటారు వాటిని. అది సబ్మరైన్ని డిటెక్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నది P-81 ఎయిర్ క్రాఫ్ట్స్. అలాగే మనం అపాచీ హెలికాప్టర్స్, తర్వాత మనకు చినాక్ హెలికాప్టర్స్, ఇటువంటివి కొన్నాం మనం. అవి లేకపోయినా మనం ఏదో పని నడుస్తుంది, అటువంటివి కొన్నాం. వాళ్ళ దగ్గర మేజర్ ఎయిర్ క్రాఫ్ట్స్ F-16 లాంటివి కొనలేదు మనం. అలాగే మన సబ్మెరీన్స్ వాళ్ళ దగ్గర కొనలేదు, ఎక్కడ మనం ఇరుక్కుంటాం వాడు కొనలేదు. అలాగే మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ రష్యా నుంచి కొన్నాం, తర్వాత మనమే చేసుకున్నాం. ఒకటి ఆఫ్ కోర్స్ యూకే నుంచి ఎప్పుడో పాతది INS విక్రాంత్ పాతది వచ్చింది మనకు. రెండోది మన అడ్మిరల్ గోర్ష్కోవ్ కొన్నాం, కానీ వీళ్ళ దగ్గర కొనలేదు మనం. అందుకని కొన్నామంటే కొన్నాం. నిజంగా వాళ్ళ దగ్గర కొనడం వల్ల మనకేమైనా ఇబ్బంది వస్తున్నట్టు మనం కొనలేదు అమెరికాలో. అటువంటి ట్రస్ట్ డెఫిసిట్ ఉండేది మన గతంలో. ఇప్పుడు జో బైడెన్ ప్రభుత్వం, డెమోక్రాట్ పార్టీ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు మనం స్లో డౌన్ చేశారని మనకు డౌట్ వస్తుంది. వీళ్ళు ఒక రకంగా నమ్మించి మోసం చేశారు, అటువంటిది మనకు అనిపిస్తుంది. ప్రతిసారి చర్చ వచ్చినప్పుడు ఇక ఇచ్చేస్తున్నాం అని అనడం, తర్వాత చూస్తేనేమో మనకు రావు. F-404 రాకపోయేసరికి మనం చూసాం, మన IAF చీఫ్ కూడా ఆయన మన ఏరో షో అప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు ఇవి లేకపోతే కనుక మా పరిస్థితి ఏమవుతుంది, మాకు ఫ్లీట్ డిప్లీట్ అవుతోంది, HAL మాకు ఇవ్వట్లేదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, ఏముంటే వాటితో యుద్ధం చేసే ప్రయత్నం చేస్తాం, కానీ మాకు చాలా కష్టమైన పరిస్థితుల్లోనే ఉన్నాం అన్నట్టుగా నేను చెప్పాను. కరెక్టే సార్, కానీ ఇక్కడ అంటే దీని మీద చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఏమంటున్నారంటే IAF చీఫ్ అలా బహిరంగంగా అనకుండా ఉండాల్సింది, మనదే మనం తక్కువ చేసుకుంటే మనం ఎలాగా వేరే దేశాన్ని నమ్మించగలమని. కానీ ఇక్కడ ఇన్ ఏ వే మేబీ HALది కూడా తప్పు ఉండకపోవచ్చు, ఎందుకంటే అమెరికా చేసింది, దే ఆర్ హెల్ప్లెస్. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు కరెంట్లీ ఉన్నాయన అమర్ప్రీత్ సింగ్ IAF చీఫ్, ఈయనకి ముందైన VR చౌదరి, ఆయన ఈ IAF చీఫ్ బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలు ఆయన అన్నది ఏవైతే స్క్వాడ్రన్స్ డిప్లీట్ అవుతున్నాయో ఇది ఒక పెద్ద ఛాలెంజ్, దీన్ని ఓవర్కమ్ అవ్వాలని. ఆయన దాని నుంచి ఆ పదవి తీసుకోవడం జరిగింది, ఆయన దాని నుంచి దిగడం జరిగింది, కొత్త ఆయన రావడం జరిగింది, ఆయన కూడా ఇంటర్వ్యూలో అదే స్టేట్మెంట్ ఇచ్చారు. సో అంటే ఇది ఒక లెందీ ఛాలెంజ్ ఉంది. సో మేబీ ఆ ఫ్రస్ట్రేషన్తోనే ఆయన HAL అనుండొచ్చు. అంటే ఒకటి HAL కూడా తప్పులు ఉన్నాయి. ఇప్పుడు సరే ఇంజన్ రాలేదు, GE ఇంజన్స్ రావాలి, రాగానే మీరు ఇమ్మీడియట్గా మీరు తేజస్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవ్వగలరా, మీరు రెడీగా ఉన్నారా, ఇది మనం అర్థం చేసుకోవాలి. సపోజ్ రేపటి రోజు మనకు ఒక 10 404లు వచ్చేస్తాయి, 404 రాగానే 10 మీరు తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ఫస్ట్ వర్షన్, ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ వర్షన్ ఉంది, MK2 ఇంకా మనకు రాలేదు, MK1 కనీసం మీరు ఇవ్వగలరా?
ఎన్ని రోజుల్లో ఇవ్వగలరు? ఇవన్నీ అసెంబ్లీ చేసి నెల 2 నెలలు 3 నెలల్లో మీరు డెలివరీ చేయగలరా? కనీసం టెస్టింగ్కి డెలివరీ చేయగలరా అంటే లేదని చెప్పాలి. ఎందుకంటే హెచ్ఏఎల్లో ఇంజన్ కాకుండా మిగతా అసెంబ్లీలో కూడా డిలేస్ ఉన్నాయి. అందుకే నేను చెప్పిన స్టేట్మెంట్ చాలా క్రూషియల్. అది హెచ్ఏఎల్కి వేకప్ కాల్, ప్రభుత్వానికి వేకప్ కాల్, ప్రజలకి వేకప్ కాల్, అందరికీ చెప్తున్నారు ఆయన. సరే, ఈ చర్చకి సమాధానం ఉండదు, ఆయన చెప్పు ఉండకపోయి ఉండొచ్చు, లోపలే చెప్పు ఉండాలి అని ఒకటి ఉండొచ్చు. కానీ ఆ సిచ్యువేషన్ అంత క్రిటికల్గా ఉంది కాబట్టి అందరూ అదే చెప్తున్నారు. ఇందాక నువ్వు చెప్పినట్టు ప్రతి ఐఏఎఫ్ చీఫ్ కూడా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా అదే చెప్తున్నారు, మాకు డిప్లీట్ అయిపోతుంది. మిగ్ 21లు ఎప్పుడో 60 దశకంలో 70 దశకంలో కొన్నవి ఇప్పుడు వాడుకుంటున్నాం మనం. అలాగే మనం చూస్తే కనుక ఈవెన్ రష్యా నుంచి కొంటున్న ఎయిర్క్రాఫ్ట్స్ కూడా ఏవైతే కొన్నామో, మిగ్ 21లు కావచ్చు, మిగ్ 29లు కావచ్చు, సుఖోయిలు కావచ్చు, ఇవన్నీ కూడా మన కాంపనెంట్స్ పెట్టుకున్నాం. దాంట్లో బ్రిటన్ నుంచి కొన్న జగువార్లో కూడా అంతే మన కాంపనెంట్స్ పెట్టుకుంటున్నాం మనం. అంటే దాని జీవితకాలం అయిపోయినా కానీ కూడా కొత్త కాంపనెంట్స్ పెట్టుకొని దాన్ని ఏదో మాడిఫైలు చేసుకొని, అంటే అర్థం చేసుకోవాలి టెక్నాలజీ ఎలా ఉంటుందంటే, పాతకాలం టెక్నాలజీకి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ ఉంటాయి. పాతకాలం ఎలా ఉంటుందంటే పెద్ద ఎయిర్క్రాఫ్ట్స్, ఫర్ ఇన్స్టెన్స్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక పైలట్ ఒకడు ఉండేవాడు, నావిగేటర్ వేరే వెనకాల కూర్చునేవాడు, అతనికి స్క్రీన్ కనిపించదు, అది నావిగేషన్ వేరే చేసుకునేవాడు. అలా తయారై ఉన్న వాటిని సడన్గా ఇప్పుడు అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీ దాంట్లో పెడితే ఎలా ఉంటుంది అది? అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు మారుతి 800 పాతది ఉంది, దాంట్లో తీసుకొచ్చి మనం అడ్వాన్స్డ్ మర్సిడీస్ బెంజ్ ఇంజన్ పెడితే ఎలా ఉంటుంది అది? దాని డిజైన్ అలా లేదు కదా. అయినా మనం చేసాం. మన సైంటిస్టులకు జుగాడు ఏంటంటే దాంట్లో ఏదో వాళ్ళ రెడార్ తీసేసి ఉత్తమ రెడార్ పెట్టాం, మనం ఇంకేదో పెట్టాం, ఇవన్నీ చేసి దాంట్లో నావిగేషన్లు కావచ్చు, దాని ప్రోటోకాల్స్ కావచ్చు, దాని డిఫెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మార్చుకున్నాం మనం. అంటే ఎంత మనం దాన్ని కాలావధిని ఎంత ఇంక్రీజ్ చేసుకుంటూ పోయాము. కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా. జనరేషన్స్ మారిపోయిన తర్వాత ఇంకా పనికి రాదు అది. ఆ పరిస్థితిలో ఉన్నాం మనం. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు. వాళ్ళు మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం 36 రఫైల్స్ కొన్నారు. అది కూడా లేని పరిస్థితులు ఎలా ఉంటుంది మనకి? ఏకే ఆంటనీ గారు అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో ఆయన ఏం చెప్పారు? మా దగ్గర పైసలు లేవు కాబట్టి మేము కొనట్లేదు అన్నారు. ఆయన నెగోసియేషన్స్ అన్నీ చేసి ప్రైస్ కూడా ఒప్పుకొని రఫైల్ తోటి సంతకం పెట్టకుండా కూర్చున్నారు వాళ్ళు. సరే, మోదీ గారు వచ్చిన తర్వాత అప్పుడు ఈ చర్చల ప్రకారం ఏమైందంటే ఈ 36 కొంటాము, మిగతావన్నీ కూడా తేజస్ నింపుతుంది అని అనుకున్నారు. తేజస్ కూడా మీకు ఏం కావాలి అంటే, తేజస్ మేము ఫుల్గా తయారు చేయాలంటే మాకు ఇంజన్ చేసే కెపాసిటీ లేదు, కావేరీ ఇంకా టైం పడుతోంది కాబట్టి బయట నుంచి కొనుక్కోవాలన్నారు. సరే, ఏం కొనాలి మీరే చెప్పండి అంటే వాళ్ళు జీఈ అన్నారు. అది కూడా మోదీ గారు పర్మిషన్ ఇచ్చారు. సరే, అది డిలే అయింది, అది వేరే సమస్య. దాంతో ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్స్ అవి కూడా డిప్లీట్ అవుతున్నాయి. ఇక నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి? అందుకనే ఇప్పుడు రష్యన్ ఆఫర్ వస్తుంది, అమెరికన్ F-35 ఆఫర్ వస్తుంది. బహుశా కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇంటరిమ్ ఒక 4-5 ఏళ్ల వరకు ఇవి మనం కొనుక్కోవాల్సి వస్తుంది. అలాగే రాజ్నాథ్ సింగ్ గారు మధ్యలో ఒకసారి రష్యాకి వెళ్ళొచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిగ్ 29లు కావచ్చు, లేదా SU సుఖోయిలు కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నవి మనం తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. అఫ్కోర్స్ వాళ్ళకి యుద్ధం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్గా ఇవ్వడానికి వాళ్ళు కూడా సిద్ధంగా లేరు. ఏదో ఒక 4-5 సంవత్సరాలు మనకు ఆమ్కా కావచ్చు, లేదా మన తేజస్ కావచ్చు, ఇవి కంప్లీట్గా ఆపరేషన్లు అవ్వడానికి మనకు ఒక మధ్యలో ఒక 4-5 ఏళ్ల మన గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేస్తుంది. దీర్ఘకాలీనంగా మన ఎయిర్క్రాఫ్ట్ ఉండాలి అన్నది ఆలోచన, దాంట్లో ఏం మార్పు లేదు. కానీ అంత లోపల ఈ డిలే అయింది కాబట్టి ఏం చేయాలి అనేది ఒక సిచ్యువేషన్ మనకు ఉన్నది. అందుకనే ఐఎఫ్ ఆయన చెప్పిన దానికి కారణం అది. అసలు నువ్వు అడిగిన ప్రశ్నకు మనం ఇక్కడికి వెళ్ళాము. దాంట్లో జో బైడెన్ ప్రభుత్వం ఇటువంటి తప్పిదాలు చాలా చేసింది. మనల్ని బాధ పెట్టడానికో, మనల్ని ఏదో విధంగా కించపరచడానికో, మనల్ని ఎదగకుండా ఆపడానికి ఈ ప్రయత్నాలన్నీ చేసినాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, రష్యాలో మనము వాళ్ళ స్టాండ్ తీసుకోలేదు, న్యూట్రల్గా ఉన్నాం. ఒక రకంగా రష్యా వైపు ఉన్నామని కూడా ఒక రివెంజ్ తీర్చుకున్నారు అనేది ఒక నెరేటివ్ ఉంది. మరి అది ఎంతవరకు నిజమని? రష్యా అన్నది ఓన్లీ పెరిఫరల్గా బయట చెప్పడానికి మాత్రమే వాడుతున్నారు. కానీ యాక్చువల్గా రష్యా నుంచి మనం ఆయిల్ కొనడానికి అమెరికానే మనకు సుముఖంగా ఉంది. ఎందుకంటే రష్యా నుంచి ఆయిల్ కనుక ప్రపంచంలో రాకపోతే ప్రపంచంలో ఆయిల్ ధరలు $150-200 పర్ బ్యారెల్ వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కానీ వాళ్ళు ఏదో మేము ఆంక్షలు వేసామని చెప్పి చెప్పడానికి ప్రగల్భాలు పలకాలు కాబట్టి వాళ్ళు చేశారు. రష్యా నుంచి మనం ఆయిల్ కొని, ఎస్పెషలీ మన రిలయన్స్ ఇండస్ట్రీ జామ్నగర్లో రిఫైన్ చేసి మళ్ళీ అమెరికాకి అమ్ముతున్నారు వాళ్ళు. అంటే శంఖంలో పోస్తే తీర్థం అయిపోతుంది, లేకపోతే నీళ్ళు లేదు. రష్యా నుంచి డైరెక్ట్గా కొనకుండా భారతదేశంకి వచ్చి భారతదేశం రిఫైన్ చేసి అక్కడికి వెళ్తాం. కాబట్టి రష్యా నుంచి మనం కొంటున్నాం కాబట్టి మన మీద యాక్షన్ తీసుకున్నది నేను ఒప్పుకోను ఫస్ట్. అది సరే, పబ్లిక్గా చెప్తారు అలా. వాళ్ళకి ఏంటంటే భారతదేశం మీద ఎప్పటి నుంచో కన్ను ఉన్నది. ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళకి ఒక కోట్ అండ్ కోట్ రైట్ వింగ్ నేషనలిస్ట్ ప్రభుత్వం వాళ్ళకి కన్ను ఎర్ర చేస్తుంది. మోదీ అంటే వాళ్ళకి పడదు. కాబట్టి వాళ్ళ ఎకోసిస్టమ్ అంతా కూడా మనకు ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ ఉన్నటువంటి యాంటోనీ బ్లింకిన్
కంప్లీట్గా భారత వ్యతిరేకమైనటువంటి వ్యక్తి. 4 ఏళ్ళు అతను సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఉన్నాడు. ఇటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు. కమలా హ్యారిస్ ఆవిడ ఏమనింది, వీఆర్ వాచింగ్ యూ అని చెప్పేసి కాశ్మీర్కి సంబంధించి మనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చింది. కాబట్టి ఆ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి డెమోక్రాట్ ప్రభుత్వం మోదీ గారంటే పడక వాళ్ళు అటువంటి పిచ్చి వేషాలన్నీ వేశారు అప్పుడు. అంతేగాని రష్యాకి మనకు దగ్గర అయినంత మాత్రాన రష్యాకి మనకు మరి అదే మనం ఇరాన్ దగ్గర వెళ్ళలేకపోయాం. ఇరాన్ దగ్గర నుంచి కొనుంటే వెనిజులా నుంచి కొనిస్తే వాళ్ళు గొడవలు పెడతారు మనకి. రష్యా నుంచి కొన్నందుకు మన మీద ఏం చేయలేదు వాళ్ళు. మనమే కాదు, యూరోప్లో చాలామంది కొనుక్కుంటున్నారు ఇప్పటికి కూడా. ఏదో పెద్ద దేశాలు ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, యూకే లాంటివి 3 పెద్ద పెద్ద దేశాలు వదిలేసే కానీ చిన్న చిన్న దేశాలను రష్యా దగ్గర నుంచి కొంటూనే ఉన్నాయి. కాబట్టి ఇదంతా అమెరికన్ హిపోక్రసీ. అల్టిమేట్గా మనకి ఏమైందంటే రిపబ్లికన్ గవర్నమెంట్ రాగానే కంప్లీట్గా సిచ్యుయేషన్ మారిపోయింది. ఇప్పుడు జీఈ ఏం చెప్తోందంటే F404 ఇంజిన్స్, మన తేజస్కి ఇవ్వాల్సిన ఇంజిన్స్ని టెస్టింగ్ మొదలుపెట్టామని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇనేవే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆలస్యం మా వల్ల అవ్వలేదు, ఇంతకు ముందున్న ప్రభుత్వం వల్లనే అనుకోవాలి, బహుశా అనుకోవాలి. సో అవి ఇప్పుడు ఇంజిన్ టెస్టింగ్ అవుతోంది. మార్చి నుంచి డెలివరీలు మొదలు పెడతా ఉంటున్నారు వాళ్ళు. సో హెచ్ఏఎల్ కూడా ఇప్పుడు అష్యూరెన్స్ ఇచ్చింది, మేము సిద్ధంగా ఉంటాము, మాకు ఎన్ని వస్తే అన్ని మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఇద్దరిలో వేడి పుట్టింది. ఇప్పుడు రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ రాగానే ఇమ్మీడియట్గా మార్పు చూస్తున్నాం మనం. అందుకనే ఇప్పుడు మనం ఫ్రాన్స్కి ఇతరత్ర ఆప్షన్స్ మనకు ఉన్నాయి. కాబట్టి రష్యా కావచ్చు, దాని నుంచి మనల్ని దూరం పెట్టడం కోసం ఈరోజు యుఎస్ఏ అంత టెక్నాలజీ మనకు ఆఫర్ ఇవ్వడానికి సిద్ధపడుతోంది. సరే మనం కొంటామా లేదా వేరే విషయం. ఫర్ ఇన్స్టెన్స్ F-35కి సంబంధించి చాలా చర్చలు ఉన్నాయి. చాలా ఎక్స్పెన్సివ్, దీన్ని మెయింటైన్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడినటువంటిది. మనకి ఎందుకు ఇది ఒక గుదిబండలాగా ఉంటుంది, అది ఒక వైట్ ఎలిఫెంట్ లాగా ఉంటుంది, మనకి అక్కర్లేదు అని ఒక వర్షన్. ఇంకొక వర్షన్ ఏంటంటే టెక్నాలజీని ఎప్పుడు మనం వద్దనకూడదు, లిమిటెడ్ నెంబర్స్తో తీసుకుందాం. బహుశా ఒక స్క్వాడ్రన్ 15 తీసుకుందాం. స్క్వాడ్రన్ అంటే జనరల్గా 18 ఉంటాయి, 16 to 18 ఉంటాయి. ఒక స్క్వాడ్రన్ తీసుకుందాం, దాని టెక్నాలజీ అబ్జర్వ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం మనం. దాన్ని మన ఆమ్కా అంటే అడ్వాన్స్డ్ మల్టీ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, అది ఈ తేజస్ తర్వాత నెక్స్ట్ రాబోయేటువంటి వర్షన్. దాని ప్రోటోటైప్ కూడా మన ఏరో ఇండియాలో వాళ్ళు డిస్ప్లే చేశారు. సో దాంట్లో వాడుకుందాం, లేదా మనము ఇంకెవరైనా అమెరికన్ కంపెనీస్ కానీ లేదా ఇతరత్ర ఫ్రాన్స్ కానీ రష్యా కానీ డెవలప్ చేయడానికి ఆ టెక్నాలజీ వాడుకుందాం. ఇటువంటి ఆలోచనలు కొంతమందికి ఉన్నాయి. ఆలు లేదు, చూలు లేదు ప్రస్తుతానికి. కానీ చైనా విరుచుకుపడిపోతుంది, అలాగే మనకు పాకిస్తాన్ విరుచుకుపడుతోంది. తగదనమ్మా అంటూ కాంగ్రెస్ పార్టీ కూడా దానికి ఏదో ట్వీట్ చేసింది. సో ఇది పాలిటిక్స్ తయారైనాయి. వాళ్ళతో ఆఫర్ ఇచ్చారు అంతే, మనం యాక్సెప్ట్ చేయలేదు, అది కొంటామో లేదో తెలియదు. అందరూ ఆల్రెడీ లేచిపోయారు. ఎకో సిస్టమ్ అంతా తయారైంది. మధ్యలో టర్కీ వాళ్ళు వచ్చేసి ఇది హిపోక్రసీ, అమెరికన్ హిపోక్రసీ. మీరేమో S-400 మీ F-35 రెండు అనుసంధానం అవ్వకూడదు అంటే రష్యన్ S-400 కాబట్టి మా మీద ఆంక్షలు వేశారు. ఈరోజేమో అదే F-35 భారతదేశానికి ఇస్తున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు. ప్రతి ఒక్కరికి కన్నెర్ర అయింది. అంటే అది ఎంత సిగ్నిఫికెంట్ ఆఫర్ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఐరన్ ఏంటంటే సార్ ఇక్కడ యాక్చువల్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. F-35 విషయంలో చాలా పాజిటివిటీ ఉంది, అంటే ఎక్సైట్మెంట్ చాలా మందిలో ఉంది, కొంతమంది అప్రిహెన్సివ్ ఉన్నారు. 2 రకాలు కాకుండా కొంతమందికి మాత్రం అప్పుడే చాలా ఒక రకమైన నెరేటివ్ నెగిటివ్ రన్ చేస్తున్నారు. అంటే సార్ ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే మన గవర్నమెంట్ ఇంకా పాజిటివ్గా రియాక్ట్ కూడా అవ్వలేదు, వాళ్ళు ఇంకా నెగోషియేషన్ స్టార్ట్ చేయలేదు, టేబుల్ మీదకి అసలు దీని గురించి చర్చే రాలేదు. ఒక రకంగా ఇండియన్ గవర్నమెంట్ తిట్టడం మొదలెట్టారు సార్, ట్వీట్లు చేయడం మొదలెట్టారు. పాకిస్తాన్ అంటోందంటేనే అసలు నిజానికి చెప్పాలంటే పాకిస్తాన్ అంటోంది, చైనా అంటోంది, అండ్ ఇక్కడ కొన్ని అపోజిషన్ పార్టీస్ అంటే మీరు అన్నట్టుగా టర్కీ. అంటే సార్ మేబీ ఇది మీరు చూసుకున్నట్టయితే కనుక ఎలా అయినా సరే భారత్కి F-35 రాకూడదు. అంటే చెప్పాలి అంటే ఏదైతే ఎయిర్ ఫోర్స్ మనది ఇప్పుడు డిప్లీటింగ్ స్ట్రెంత్ ఉందో అది స్ట్రెంత్ అవ్వకూడదు అని చెప్పి కాసేపు ఈ 2 దేశాలు కోరుకుంటున్నాయి అనుకుందాం, శత్రు దేశాలు కాబట్టి. బట్ మన కంట్రీలో ఉన్న అపోజిషన్ పార్టీస్ కూడా అనుకుంటే ఏమనుకోవాలి సార్? వాళ్ళకి MOU సైన్ చేశారు కదా CCP తోటి. ఓకే, దాంట్లో కన్ఫ్యూజన్ ఎందుకు ఉంది మనకు? రఫైల్ వచ్చినప్పుడు ఇదే కదా, చౌకీదార్ చోర్ హే, 60,000 crore घोटाला, రిలయన్స్ को अंबानी को दे दिया, HAL को खत्म कर दिया. ఈ నెరేటివ్ అప్పుడు కూడా చూసాం కదా మనం. భారతదేశపు శక్తి పెరిగితే గనక దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి అని చెప్పి చైనా ప్రయత్నం చేస్తుంది. చైనా చేస్తున్న ప్రయత్నానికి వత్తాసు పలుకుతున్నటువంటి శక్తులు ఇక్కడ. నేను చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ ఇస్ కంప్లీట్లీ చైనీస్ అసెట్. చైనాకు వత్తాసు పలికేటువంటి వ్యక్తి. అతని చరిత్ర అంతా కూడా గత 10 ఏళ్లలో తీసి చూసామంటే అన్నీ కూడా ఇటువంటి స్టేట్మెంట్సే. అక్కడ మన అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్ దగ్గర యాంగ్సే అన్నటువంటి ప్లేస్లో వాళ్ళు చైనీస్ PLA చొరబట్టి వస్తే మనకు
డొనాల్డ్ ట్రంప్ ఆఖరి రోజుల్లో డొనాల్డ్ ట్రంప్తో మనం చేసుకున్న ఒప్పందం ప్రకారం లైవ్ ఫీడ్ ఇచ్చారు వాళ్ళు. శాటిలైట్ ఫీడ్ ఇస్తే బెకా బేసిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ల ప్రకారం మనకు లైవ్ ఫీడ్ వస్తే మన వాళ్ళు ఇమ్మీడియట్గా డిప్లాయ్ చేసి వాళ్ళని చావబాదారు పిఎల్ఏని. కొంతమందిని బందీలుగా తీసుకున్నారు. వాళ్ళు వైట్ ఫ్లాగ్ పెట్టి మన దగ్గర వస్తే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి పంపించాం మనం. వాళ్ళలో కొంతమంది తలలు పగిలాయి, బతికారో లేదో మనకు తెలియదు. అట్టి పరిస్థితిలో రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఏంటి? హమారీ సేనాకో పీట్ రహే హే అంటే వాళ్ళు ఓడిపోయినా వాళ్లే మనల్ని కొడుతున్నట్టు ఆయన చిత్రీకరించాడు ఆయన. సో ఇటువంటి చాలా గల్వాన్ ఘటనలు ఏం జరిగాయి చూసాం మనం. కన్సిస్టెంట్గా అతను చైనాకు ఒత్తాసు పలుకుతూ భారత ప్రభుత్వాన్ని భారత సైన్యాన్ని కించపరుస్తున్నటువంటి స్టేట్మెంట్స్ మనం చాలా చూసాం. ఇక్కడ లైటర్ నోట్ చెప్పాలంటే హమారే సేనాకు అంటే ఆయన దృష్టిలో హమారే సేన ఎవరు మరి? అదే మరి ఇది పెద్ద ప్రశ్న అది. సో ఎనీవే పాయింట్ ఇస్ ఈ చైనీస్ యొక్క స్ట్రాటజీ అదే ఉంటుంది. కొన్ని జస్ట్ ఒక నెల క్రితం వాళ్ళు ఏదో 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేశామని చెప్పి ఏదో డెమాన్స్ట్రేట్ చేశామని చెప్పారు. 6th జనరేషన్ దాని డెఫినేషన్ ఏంటో కూడా మనకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ అది 6th జనరేషనే కాదు అని చెప్పి అందరూ నవ్వుతున్నారు కూడా. ఎందుకంటే స్టెల్త్ ఎక్కువ ఉండాలి, ఎవరు రడార్కి చిక్కకుండా ఉండాలి. దాంట్లో 3 ఇంజన్లు పెట్టారు. 3 ఇంజన్లు పెడితే 2 ఇంజన్లకే దొరికిపోతారు. 2 ఇంజన్లు కాకుండా 3వ ఇంజన్ పెడితే ఈజీ దొరుకుతారు. నాకు ఇప్పటికీ గుర్తు సార్, ఇది వచ్చిందని చెప్పి మీతో చూపిస్తూ ఉంటే మీరు ఫస్ట్ ఇది 6th కానే కాదని మీరు వాదించారు. కరెక్ట్. మనం దీని గురించి డిస్కస్ చేస్తారు. సార్ మీరు చెప్తారని నేను చెప్పనని చెప్పి మీరు అప్పుడు అనడం. సో ఇనేవే మీరు అన్నట్టుగానే, కాకపోతే కొంచెం మీడియా ముందు కాబట్టి కొంచెం పొలైట్గా మీరు అన్నంత మరి ఫేస్ టు ఫేస్ కాకుండా ఎయిర్ ఫోర్స్ చీఫ్ సబ్జెక్ట్ కరెక్షన్ నేవీ చీఫ్ కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. 6th జనరేషన్ మీద డౌట్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ 6th ఎందుకు వాళ్ళ దగ్గర ఉన్న JF-29 క్వశ్చన్ మార్క్. మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, మేము వార్ ఎక్సర్సైజ్ చేస్తుండగా వాళ్ళ JF-20లు టిబెట్లో తిరుగుతూ ఉన్నాయి, మేము వీ కుడ్ లాక్ ఆన్ టు ఇట్ అని చెప్పారు ఆయన. లాకింగ్ అనేది ఒక ఎయిర్ ఫోర్స్లో టెక్నిక్ ఉంటుంది. దాన్ని రెడార్ని వాడు చిక్కిన తర్వాత దాన్ని లాక్ చేసేస్తే అది ఎటు వెళ్తే ఇది కూడా అటే వెళ్తుంది అనమాట. అంటే అప్పుడు మిసైల్ షూట్ చేస్తే ఇంకా తప్పించుకోలేదు. అది మేము లాక్ చేసాం JF-20ని అన్నారు. అంటే దాని స్టెల్త్ కాదని అర్థమైపోయింది కదా. వాళ్ళకి ఏం స్టెల్త్ ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్లకు నకిలీ చేయడం బాగా తెలుసు వాళ్ళకి. అమెరికా నుంచి, జపాన్ నుంచి, రష్యా నుంచి ఇవన్నీ తెచ్చుకొని నకిలీ చేస్తున్నారు. కానీ దాంట్లో ఉన్న టెక్నాలజీ అబ్జర్ప్షన్ అవ్వలేదు వాళ్ళకి. హిందీలో నకిలీని నక్కల్ కర్నేకే లియే భీ అకల్ చాహియే అని అంటారు. కరెక్ట్. సో అటువంటిది. సో దాంట్లో మెటలర్జీ ఉంటుంది. ఎటువంటి మెటల్స్ పెడితే అది పనిచేస్తుంది. వాళ్ళకి ఇంకా మెటలర్జీ అర్థం కాల. ప్లస్ దాని డిజైన్లో ఎటువంటి ఫీచర్స్ పెడితే, ఆ హీట్ సిగ్నేచర్స్లో ఎటువంటివి పెడితే తప్పించుకోవచ్చు, మోటార్ యొక్క కెపాసిటీ ఇవన్నీ వాళ్ళకి చైనాస్లో ప్రస్తుతానికి లేదు వాళ్ళ దగ్గర. ఎనీవే పాయింట్ ఇస్ ఈ ఎకో సిస్టమ్ అంతా ఒక్కసారి కదిలింది. ఒక నెల క్రితం ఈ యొక్క సోకాల్డ్ 6th జనరేషన్ పాకిస్తాన్ మేము కొంటాము అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. కొంటాము అని స్టేట్మెంట్ ఇవ్వగానే పాకిస్తాన్లో ఏం చెప్పారు, అయిపోయింది అసలు భారతదేశం ఎయిర్ ఫోర్స్ మా ముందర ఎందుకు పనికిరాదు, ఈ రఫైల్ గిఫైల్ అన్ని 4.5 జనరేషన్ మేము ఈజీగా కొట్టిపడేస్తామని వాళ్ళు. మన దగ్గర అనలిస్ట్స్ మీరు ఆమ్కా ఇవన్నీ కూడా తిప్పి కొడితే 5th జనరేషన్ గురించి మాట్లాడుతున్నారు, మీరు వాళ్ళేమో 6th జనరేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఎకో సిస్టమ్ ఒక్కసారి కదిలింది కదా. ఇప్పుడు వాళ్ళు F-35 ఆఫర్ ఇవ్వంగానే అదే సిస్టమ్ ఎందుకు విరిచిపడుతున్నారు? అంటే వాళ్ళు నెరేటివ్ సెట్ చేద్దాం అనుకుంటే మోదీ గారు వెళ్ళిన ఒక్క పర్యటనతో దాన్ని కౌంటర్ చేసేసారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పొలిటికల్ చర్చలే, కానీ మన ప్రభుత్వము ఎయిర్ ఫోర్సు కలిసి కూర్చొని చర్చిస్తాయి F-35 తీసుకోవాలా వద్దా. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రోటోకాల్స్ అన్ని వాళ్ళు చాలా రెస్ట్రిక్షన్స్ పెడతారు. రష్యన్ ఎక్విప్మెంట్ తోటి ఇంటర్ఫియర్ అవ్వకూడదు అని చెప్పి వాళ్ళు రెస్ట్రిక్షన్స్ పెడతారు. వాళ్ళ S-400 కావచ్చు లేదా ఇతరత్ర. మనకేంటంటే ఇవి పైన తిరుగుతున్నాయంటే సపరేట్గా ఇండిపెండెంట్గా వాటి ఒక్క కమ్యూనికేషన్ ఉండదు. దానితో పాటు స్క్వాడ్రన్ ఉంటుంది, అని మల్టిపుల్ ఫ్లీట్ ఉంటుంది, ఏవాక్స్ ఉంటుంది, నేత్రా అని మన దగ్గర ఏవాక్స్ ఉంది. అలాగే మనం చూస్తే కనుక సుకోయిల్ వెళ్తాయి, జగువార్లు వెళ్తాయి, మిగ్గులు వెళ్తాయి, మిరాజులు వెళ్తాయి. వీటన్నిటితోటి అనుసంధానం చేసుకోవాలి కదా. ఇప్పుడు క్యాట్స్ వచ్చింది, తర్వాత మన హెలికాప్టర్లు ఉన్నాయి, అలాగే మన డ్రోన్స్ ఉంటాయి. ఇన్ని టెక్నాలజీస్తో అనుసంధానం చేయాలి. వాళ్ళు రెస్ట్రిక్షన్స్ పెడితే మనం కొంటామో లేదో మనకు తెలియదు. ఆలు లేదు, చూలు లేదు, ఇంకా నిర్ణయం లేదు, దాని గురించి చర్చ లేదు. వీళ్ళందరూ ఎకో సిస్టమ్ అంతా కదిలిందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మనం ఎంత వీళ్ళు మనల్ని కించపరిచి మనల్ని నొక్కాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. వాళ్లకు ఒత్తాసు పలుకుతున్నటువంటి భారతదేశంలో ఎస్పెషలీ అండ్ కాంగ్రెస్ పార్టీలో కూడా నేను ఐ ఓన్లీ సింగిల్ అవుట్ రాహుల్ గాంధీ. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి రక్షణ మంత్రి ఏకే ఆంటనీ దీని గురించే మాట్లాడరు. అప్పుడున్నటువంటి సల్మాన్ ఖుర్షీద్ ఫారెన్ మినిస్టర్ దీని గురించే మాట్లాడరు. ఈవెన్ సోనియా గాంధీ దీని గురించి ఏం మాట్లాడట్లేదు. మన్మోహన్ సింగ్ సరే ఆయన చనిపోయారు, మాజీ ప్రధానమంత్రి, ఆయన కూడా దీని గురించి ఏం మాట్లాడు. ఒక్క రాహుల్ గాంధీ మాత్రం మాట్లాడుతున్నారు. కాబట్టి
కాంగ్రెస్ పార్టీలో కూడా రాహుల్ గాంధీ చాలా డేంజరస్. చిదంబరం ఏం మాట్లాడలేదు సోకాల్డ్ ఇంటెలెక్చువల్ వాళ్ళ దగ్గర. మొత్తం కాంగ్రెస్లో కూడా మోరర్లెస్ వాళ్ళు మనకు రఫైల్ తీసుకొచ్చినందుకు వాళ్ళే చర్చించారు, వాళ్ళే నెగోషియేట్ చేశారు, దాని గురించి ఏమన్నా. ఒక్క రాహుల్ గాంధీ మాత్రమే దాన్ని మాట్లాడారు. అందుకని సిచ్యువేషన్ అంతా చూడగానే F-35 ఆఫర్ ఇవ్వగానే వీళ్ళందరూ కదిలేరంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఇంపార్టెంటో ఈ యొక్క ఆఫర్ అని. సరే మనం తీసుకుంటామా లేదా అది వేరే చర్చ, తర్వాత వస్తుంది, మనం చూద్దాం. ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత దాని గురించి చర్చిద్దాం. అలాగే మనకు ఇతరత్ర మనకు మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ సంబంధించిన కావచ్చు, స్ట్రైకర్ లాంటి పర్సనల్ క్యారియర్స్ కావచ్చు, ఇవన్నీ ఆఫర్ ఇచ్చారు. స్ట్రైకర్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు మహీంద్రాస్ కావచ్చు, టాటాస్ కావచ్చు, అద్భుతమైనటువంటి ఎక్విప్మెంట్ మన దగ్గర తయారవుతున్నాయి. మల్టీ వీల్ ఉన్నవి, చాలా హెవీ ఎక్విప్మెంట్ ఉన్నవి, బాడీ పియర్సింగ్. అంటే మీరు అన్నదానికి చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే ఈ స్ట్రైకర్ది డీల్ వస్తుంది అని చెప్పి వార్తలు రాగానే డిఆర్డిఓ అండ్ టాటా వీళ్ళిద్దరూ కలిపి తయారు చేసిన వెహికల్ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని ట్విట్టర్లో వేశారు. ట్విట్టర్లో వాళ్ళు దాన్ని ప్రమోట్ చేశారు. అంటే దాన్ని ఎలా తీసుకున్నారంటే మీరు దానికి వెళ్ళకండి, మన దగ్గరే ఉంది ఇండిజినస్ ఒక వెహికల్ క్యారియర్ అన్నట్టుగా వాళ్ళు మెసేజ్ ఇచ్చారని చెప్పి చాలామంది అంటున్నారు. సో ఒక రకంగా చాలామందికి ఒక కోపం ఉంది, ఒక బాధ ఉంది, ఆవేదన. ఎందుకు మనం మన దగ్గర దానికంటే బాగా మంచి ఉన్నప్పుడు మనం ఎందుకు మేక్ ఇన్ ఇండియా అంటాం, ఆత్మనిర్భర్ భారత్ అంటాం, ఎందుకు వెళ్తున్నామనే ఆవేదన చాలా కనబడుతుంది సార్. అంటే ఇందాక నేను చెప్పాను కదా, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ లేనటువంటివి కొన్ని వాళ్ళ దగ్గర కొంటాం. మనం కొంటే కనుక వాళ్ళ ఇండస్ట్రీకి ఏదో చేసినట్టు దాన్ని ఆ లివరేజ్ని వాడుకొని అమెరికాతో వేరే పనులు చేయించుకుంటాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ 777 హోవిట్జర్ తెచ్చుకున్నాం అమెరికాలో. మన దగ్గర లేవా హోవిట్జర్లు? మనకు ఎల్ఎన్టీ కూడా చేస్తుంది, ప్రైవేట్ కూడా మనకు రంగంలో తయారవుతున్నాయి, ఎన్నో మన దగ్గర ఉన్నాయి, ఎన్నో కంపెనీలు మనం తయారు చేస్తున్నాయి. 155mm ఫీల్డ్ గన్స్ మన దగ్గర కుప్పలు ఉన్నాయి, తయారు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా అమెరికా నుంచి ఎందుకు కొన్నాం అంటే కొనకపోయినా మనకి ఏం పర్వాలేదు అన్నట్టు మనం కొన్నాం వాళ్ళ దగ్గర. సరే ఒక చినాక్ కావచ్చు, అపాచే కావచ్చు, ఇటువంటివి కొన్ని మనం తీసుకుంటున్నాం వాళ్ళ దగ్గర. అవి లేకపోయినా మన దగ్గర రష్యన్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, మన దగ్గర అడ్వాన్స్ లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ ఉన్నాయి, మన దగ్గర చాలా ఉన్నాయి, ప్రచండ్ ఇవన్నీ ధ్రువు మన దగ్గర చాలా ఉన్నాయి మన దగ్గర. అయినా వాడి దగ్గర కొన్నాం. అందుకని చెప్తున్నా స్ట్రాటజిక్గా మనకి ఇది లేకపోతే మన పని జరగదు అన్నటువంటి అమెరికా దగ్గర ఏం కొనలేదు మనం, గతంలో కొనలేదు, ఇప్పుడు కూడా మనం ఆచితూచి వ్యవహరిస్తున్నాం మనం. కాబట్టి ఈ దీనిలో మనం చూడవలసింది ఏంటంటే కనుక వాళ్ళ దగ్గర మేము కొన్నామని చూపించాలి, కాబట్టి కొంటాం. అది స్ట్రాటజిక్గా మనం కొనాలి. మనకు ప్రత్యామ్నాయాలు ఉండొచ్చు, మన టాటాస్ కానీ వీళ్ళు తయారు చేసిన ఉండొచ్చు మన దగ్గర. అయినా వాళ్ళ దగ్గర కొన్ని నెంబర్ కొనడం వల్ల మనకు నష్టమేం లేదు. దాన్ని డిప్లొమాటిక్ లివరేజ్గా వాడుకుంటాం వాళ్ళని. రేపటి రోజు వాళ్ళకి ఎలా కావాలంటే అలా మనకు కావాల్సిన ఇంకో అంశాల్లో వాళ్ళని మనం సపోర్ట్ చేసే దిశగా వాళ్ళని తీసుకెళ్తాం. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ కనుక భారతదేశం మన దగ్గర నుంచి ఏదో $20 బిలియన్ ఎక్విప్మెంట్ కొంటోంది అనౌన్స్ చేశాడంటే ఆయన ఎగో సాటిస్ఫై అయిపోయింది. ఆయన ఇంకెక్కడో మనం నొక్కేస్తాం. ఇంకొక విషయంలో మాకు మీరు డిఫెండ్ చేయండి అంటాం. ఫర్ ఇన్స్టెన్స్ ఖలిస్తానీ మూకల్ని ఏర్పడేయండి అంటాం, వాళ్ళని దగ్గర రానివ్వకండి అంటాం, ఇంకా చెప్తాం. మనకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఈ లివరేజింగ్ అన్నది ప్రభుత్వం నిర్ణయించాలి. ఇది కంప్లీట్గా ఓన్లీ డిఆర్డిఓనో డిఫెన్స్ మినిస్ట్రీయో నిర్ణయం ఒకటే కాదు. ఇది దీనికి అతీతంగా రెండు దేశాల మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ ఆధారంగా కొన్ని నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవాలి. పివి నరసింహారావు గారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోవియట్ యూనియన్ కొలాప్స్ అయింది. సోవియట్ యూనియన్ కొలాప్స్ అవుతే వాళ్ళ ఫ్యాక్టరీస్లో జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు. బోరిస్ యాల్సిన్ వచ్చి పివి నరసింహారావు అడిగారు, మాకు సహాయం చేయండి అన్నారు. అంటే మరి నేను పార్లమెంట్కి ఏదో చెప్పుకోవాలి కదా, ఏం చేయొచ్చు అంటే మా దగ్గర పాత ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఒకటి పడుంది, అది తీసుకోండి అన్నాడు ఆయన. ఈ డిఫెన్స్ అక్విజిషను, కౌన్సిలు, నెగోసియేషను ఏమీ లేకుండా అప్పుడు ప్రభుత్వం అడ్వాన్స్ ఇచ్చేసింది దానికి. ఆ పైసలతో వాళ్ళు జీతాలు ఇచ్చుకున్నారు. సరే అది చాలా రోజుల తర్వాత వచ్చింది, అది ఐఎన్ఎస్ విక్రాంత్. అది చాలా కొన్ని సంవత్సరాలు పట్టింది దాన్ని రీఫిట్ చేసి రావడానికి. కానీ దానివల్ల మనకి ఏమైంది, రష్యాకి ఊరట ఇవ్వడం వల్ల మిగతా సప్లైస్ అన్ని రష్యా నుంచి మనకు ఉన్నటువంటివన్నీ కూడా సురక్షితం చేసుకోగలిగాం, మన డిఫెన్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగాం. కాబట్టి ప్రభుత్వాలు అలా ఆలోచన చేస్తాయి. అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు లేదా బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఆ దృష్టిలో ఆలోచన చేస్తాయి. కాబట్టి ఈ స్ట్రైకర్ లాంటివి మనం అమెరికాలో కొన్నామంటే దానివల్ల మన ఇండస్ట్రీని కించపరుస్తున్నట్టు కాదు అని అర్థం చేసుకోవాలి. చాలామంది అమ్ముడు పోయాడు డొనాల్డ్ ట్రంప్కి ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తారు, చాలా తప్పది. స్ట్రాటజిక్గా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, దానిని మనం గౌరవించాలి. ప్రభుత్వం తెలియదా ఇవన్నీ? మన దగ్గర కూడా కొంటాం, మన ఇండస్ట్రీని మనం పెంపొందించుకుంటున్నాం. ఆత్మనిర్భర్ భారత, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఇవన్నీ మనం ఫోకస్ పెడుతూ స్ట్రాటజీగా కొన్ని కొనడం వల్ల వాళ్ళని మన సైడ్ మనకు కావాల్సిన అవసరాలకు వాడుకునేటువంటి అవసరాలు కొన్ని ఉండొచ్చు, దాన్ని వాడుకుంటాం మనం. ఆ దృష్ట్యా ఈ ఆఫర్స్ అన్నీ కూడా ఇచ్చారు ఆయన. చూద్దాం, దాన్ని వీళ్ళు ఎగ్జామిన్ ఇట్. దాన్ని ఏది కూడా కొంటున్నట్టు మనం ఏం చెప్పలేదు, కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. రాబోయే రోజుల్లో చూద్దాం ఏమవుతుందో. అది డొనాల్డ్ ట్రంప్ మన మీద ఎలా ప్రవర్తిస్తాడో దాని ఆధారంగా మనం నిర్ణయాలు తీసుకుంటాం. రేపటి రోజు మనకు వ్యతిరేకంగా చాలా కఠినంగా ప్రవర్తిస్తే మనకు కూడా లీవర్స్ ఉంటాయి.
అందుకనే స్ట్రాటజిక్ అటానమీ అని ఎమాన్యుయల్ మెక్రాన్ మోదీ గారు చెప్పింది. అది లేదు, ఒక బిజినెస్ డీల్ ప్రకారమే ఉన్నాడంటే కొంటాం మనం వాళ్ళ దగ్గర, కొనుక్కొని దానికి ప్రత్యామ్నాయంగా ఇంకేవో మనం ఆయన దగ్గర నుంచి తీసుకుంటాం. ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్కి వ్యతిరేకంగానే ఆయన చాలా టఫ్గా ఉన్నారు. అలాగే బంగ్లాదేశ్కి సంబంధించి లెట్ మోదీ హ్యాండిల్ అని చెప్పి వదిలేశారు ఆయన. సో ఇటువంటి మనకు స్ట్రాటజీగా మనకు అడ్వాంటేజెస్ వస్తున్నాయి కదా. చైనాకు వ్యతిరేకంగా మనకు సమర్థించవచ్చు ఆయన. ఇటువంటి అంశాలలో రేపటి రోజు మనం ఓ 4 స్ట్రైకర్లు, కొన్ని ఏవో అపాచేలు, ఇవి కొన్నంత మాత్రం మనకు పెద్ద నష్టం లేదు. ఇట్స్ ఓకే. అటువంటి యొక్క ఇచ్చిపుచ్చుకోవడాలన్నీ డిప్లొమసీలో ఉంటాయి. జియో పాలిటిక్స్ వీటన్నిటికీ అతీతంగా మాట్లాడినట్టయితే ఏదైతే భదౌరియా గారు అంటే ఫార్మర్ ఐఏఎఫ్ చీఫ్ ఏదైతే ఆయన చేయాలనుకున్నారో, ఏదైతే విఆర్ చౌదరి గారు సాధించాలనుకున్నారో, అది ఇప్పుడున్న కరెంట్ ఐఏఎఫ్ చీఫ్ ఏపీ సింగ్ గారి ద్వారా అవ్వాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. డిప్లీటింగ్ ఫోర్స్ని మళ్ళీ మనం దాన్ని ట్రెండ్ని మార్చి ఇలా అవుతున్నది ఇలా చేయాలి అనేది ఏదైతే వీళ్ళు తపన పడ్డారో ఈయన హయాంలో దాన్ని పాజిటివ్గా చూడాలని అయితే నేను కోరుకుంటున్నాను. నిజంగా లెట్స్ హోప్ దట్ హ్యాపెన్స్. మరో అంశంలోకి కనుక వెళ్ళినట్టయితే సుకోయ్కి ఒక ఇండియన్ కంపెనీ సుకోయ్ ఈడబ్ల్యూ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ దాంట్లో ఒక కొత్త డిజైన్ కనుగొన్నారని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. ఆ కంపెనీ ఏంటి, దీని ద్వారా సుకోయ్కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి సార్? మనకు డేటా ప్యాటర్న్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక చెన్నై బేస్డ్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే టాలెంట్ షీల్డ్ అని చెప్పేసి ఒక దాన్ని ఏమంటారంటే ఈడబ్ల్యూకే అంటారు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కిట్, అది ఒకటి తయారు చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకు మోస్ట్ భారతదేశంలో ఉన్న ఈరోజు రఫైల్ తీసేస్తే కనుక మోస్ట్ పవర్ఫుల్ మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్క్రాఫ్ట్ SU-30 MKI. ఐ అంటే ఇండియా స్పెసిఫిక్గా ఉన్నటువంటి SU-30. దీనిని రక్షించే దిశగా ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కిట్ పనికొస్తుంది. దీనికి వ్యతిరేకంగా వచ్చే రడార్ సిగ్నల్స్ కావచ్చు, వాటిని జామ్ చేయడం, హై ఫ్రీక్వెన్సీ రడార్ సిగ్నల్స్ ఏమంటుంటే వాటిని జామ్ చేయడం, అలాగే ఒక కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్ పంపించగలగడం, ఇటువంటివన్నీ ఉంటాయి. అంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో అందుకనే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కిట్ అంటారు. ఫస్ట్ ఎనిమీ రడార్ సిగ్నల్స్ అబ్జార్బ్ చేసేస్తుంది. రడార్ అంటే ఏంటి, ఒక సిగ్నల్ వెళ్ళి ఒక వస్తువుని తగిలి మళ్ళీ వెనక్కి వెళ్తుంది. బౌన్స్ ఆఫ్ అయితే కనుక సిగ్నేచర్ దాని యొక్క దీన్ని బట్టి అది ఏంటో ఎయిర్క్రాఫ్టా, పిట్టనా, లేకపోతే డ్రోనా, ఇవన్నీ వాళ్ళు నిర్ధారిస్తారు. ఇదేం చేస్తుందంటే అబ్జర్వ్ చేసేస్తుంది. ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే కానీ వాళ్ళు వెనక్కి వెళ్ళదు. ఆ సిగ్నల్ వెళ్ళినా వాళ్ళకి ఏదో స్క్రాంబుల్డ్ సిగ్నల్ వస్తుంది, వాళ్ళకి ఏం తెలియదు. ఇది ఒకటి. రెండవది, ఆ వెళ్ళేటువంటి సిగ్నల్ని వాళ్ళు ఇది చేయొచ్చు, దాన్ని జామ్ చేయొచ్చు. జామ్ చేసేసరికి వాళ్ళకు మిక్స్డ్ సిగ్నల్ వెళ్తుంది, డిలేడ్ సిగ్నల్ పెడుతుంది, ఇటువంటివన్నీ చేయొచ్చు వాడు. సో ఇటువంటి ఒక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కిట్ వీళ్ళు తయారు చేస్తే దాని పేరు టాలెంట్ షీల్డ్ అని పెట్టారు. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రొటెక్షన్ మనకు. ఎందుకంటే మనకు చూస్తే పాకిస్తాన్ కానీ చైనా కానీ J-20 వాళ్ళ ఏదైతే కొత్త కొత్త సోకాల్డ్ ఆవిష్కరణలు ఉన్నాయో వాటిని తట్టుకొని మనం బతకాలంటే కనుక మన ఫైటర్ జెట్ అక్కడ పాకిస్తాన్లో కానీ చైనాలో కానీ పెనిట్రేట్ చేసి కొట్టాలంటే కనుక వాళ్ళ మిసైల్స్ కావచ్చు, వాళ్ళ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ వెపన్స్ ఏవి వాడతారో వాటిని తట్టుకోవాలన్నా, వాళ్ళ రెడార్స్ నుంచి తట్టుకోవాలన్నా, వీటన్నిటికి కూడాను కౌంటర్ చేయగలిగినటువంటి ఎలక్ట్రానిక్ కిట్ వీళ్ళు తయారు చేస్తారు. అంటే మన రష్యా నుంచి ఏం కొన్నామో, ఎప్పుడు కొన్నామో, ఏం కొన్నామో తెలియదు, కానీ దానిలో ఇంత శక్తి మనం పెడుతున్నాం. మనం దాని రెడార్ మనది. గతంలో మనం ఇజ్రాయెల్ నుంచి రెడార్ తీసి పెట్టాం, దాన్ని తీసేసి మన రెడార్ పెట్టుకుంటున్నాం. దాని కింద పాడ్స్ అని ఉంటాయి, వింగ్ కింద పాడ్స్ ఉంటాయి, దాని బేస్ కింద పాడ్స్ ఉంటాయి. పాడ్స్ అంటే దాన్ని ఎటువంటి మిసైల్స్ పెట్టాలి, ఇవన్నీ కూడాను రష్యన్ మిసైల్స్కే అనుసంధానమే ఉండింది. అవి తీసేసి మన మిసైల్స్ పెట్టుకుంటున్నాం. వాటిలో బ్రహ్మోస్ దగ్గర నుంచి అన్ని పెట్టుకుంటున్నాం మనం. ఎయిర్ టు ఎయిర్ కాంబాట్, BVRM, బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, ఇవన్నీ పాడ్స్ మన భారతదేశంలో తయారైనట్టు పెట్టుకుంటున్నాం. దాంట్లో ఎన్నో మార్పులు చేశాం. లిటరల్గా చెప్పాలంటే పేరు వాళ్ళదే, కానీ ఇది మన భారతదేశంలో HAL, DRDO వీళ్ళు తయారు చేసిన ఒక అస్త్రంగా మనం ఆలోచన చేయాలి. అదే పంథాలో ఈ డేటా ప్యాటర్న్స్ ఇండియా లిమిటెడ్, ఈ కంపెనీ చెన్నై బేస్డ్ కంపెనీ వాళ్ళు చేసింది చాలా అద్భుతమైన విషయం. దాని సర్వైవబిలిటీ అంటారు, కంటెస్టెడ్ ఎయిర్ స్పేస్ అంటారు. అంటే యుద్ధ పరిస్థితి వచ్చినప్పుడు కానీ, లేదా కొంత ప్రాంతంలో ఎలా ఉంటుందంటే వాళ్ళ అస్త్రాలు ఇక్కడ రాకుండా వాళ్ళు ఫైర్ చేయగలిగిన రేంజ్కు దూరంగా, వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్స్కి దూరంగా ఉన్నది అన్కంటెస్టెడ్, అంటే మన అధీనంలోనే ఉంది. కొంత ప్రాంతం వాళ్ళది మనది ఏదైతే మధ్యలో కలుస్తాయో అదే కంటెస్టెడ్ ఎయిర్ స్పేస్ అంటారు. అక్కడ వాళ్ళ మిసైల్స్ మనల్ని కొట్టచ్చు, వాళ్ళ రెడార్స్ మనల్ని డిటెక్ట్ చేయొచ్చు, లేదా వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్స్ వచ్చే ఇక్కడ పెనిట్రేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ కంటెస్టెడ్ ఎయిర్ స్పేస్లో ఎవరు ముందర కనుక్కున్నారు, ఎవరు ముందర షూట్ చేశారు అన్నది చాలా కీలకం అవుతుంది.
ఎవరు కొంత డిలే చేశారో వాళ్ళు అక్కడ బతకడం కష్టం. అటువంటి పరిస్థితుల్లో కూడా ఒకవేళ మనం వాళ్ళని డిటెక్ట్ చేయడము, కౌంటర్ చేయడంలో ఏమైనా జాప్యం జరిగినా కానీ కూడా మన సుఖాయిలు, మన Su-30MK ఇవి బతకడానికి ఇటువంటి టెక్నాలజీ చాలా క్రూషియల్. దీనివల్ల సర్వైవబిలిటీ అంటారు. అంటే ఒకవేళ 1 క్షణం 2 క్షణాలు లేట్ అయినా కానీ కూడా మనం వాళ్ళు ఇచ్చేటువంటి సిగ్నల్స్ని తట్టుకోగలదు, ఇది దాన్ని కౌంటర్ చేయగలదు, దాని యొక్క సిగ్నేచర్ని ఇది స్క్రాంబుల్ చేయగలదు. అటువంటి టెక్నాలజీ వీళ్ళు తయారు చేసి ఇచ్చారు కాబట్టి చాలా అద్భుతమైన విషయం. మనం సరే కంపెనీల గురించి, భారతదేశంలో తయారవుతున్నటువంటి ఇండిజినస్ టెక్నాలజీ గురించి మన డిఫెన్స్ రౌండప్లో చాలా ప్రయత్నం చేస్తున్నాం మన ప్రేక్షకులకు ఇవ్వడానికి. ఆ దిశగా ఇటువంటిది ఒక మన దేశంలోనే తయారైనటువంటి టెక్నాలజీ మనం అందరికి గర్వించదగ్గటువంటిది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మన రక్షణ కవచం వీళ్ళు ఇచ్చినందుకు వీళ్ళందరినీ అభినందిద్దాం. నిజంగానే సార్, ఒక ఫారెన్ కంపెనీ అంటే తయారు చేసిన దానికి ఒక ఎలక్ట్రానిక్ దాంట్లో తయారు చేసి దానికి ఇంటిగ్రేట్ చేయడం అంటే అది ఎంత ఛాలెంజింగ్ టాస్కో మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగానే అలాంటి దానికి నిజానికి మన ఇండియన్ కంపెనీలు ఎదిగాయి అంటే కనుక ఇంత కాంప్లికేటెడ్ టాస్క్ అకాంప్లిష్ చేయడంలో ఇది నిజంగా మన అందరికీ గర్వకారణం. రైట్ సార్, మరి మనం మరో అంశంలోకి వెళ్ళినట్టయితే ఇప్పటివరకు మనం చాలా ఇంటర్నేషనల్లీ మన ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, ఆర్మీకి ఇలాంటి వాటన్నిటి నుంచి కొంచెం లోకల్గా వచ్చినట్టయితే కనుక మనం నేషనల్లోకి వస్తే మన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి కొన్ని బూతులు ఇచ్చారని అంటున్నారు. అంటే బూతులు ఏవైతే ఉంటాయో దాన్ని చాలా అప్డేటెడ్ చేశారు, చాలా హైలీ ఎక్విప్డ్ చేశారు అంటున్నారు. అసలు ఈ బూత్ అంటే ఏంటి, ఆ ఉన్న బూత్ని ఎక్విప్డ్ చేయడం అంటే ఏంటి, దీని ద్వారా వీళ్ళకి ఏ రకంగా ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి ఇది లాభిస్తుంది సార్? మనకు బార్డర్ సెక్యూరిటీ, ఎస్పెషలీ బార్డర్లో ఉన్నటువంటి మన గస్తీ తిరుగుతున్నటువంటి వాళ్లకు అక్కడక్కడ బార్డర్ బూత్స్ ఉంటాయి. వర్షం వస్తుందో లేదా ఎండ ఎక్కువ ఉండొచ్చు, లేదా అక్కడ కాసేపు వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికో బూత్స్ ఉంటాయి. ఆ బూత్స్ని మామూలుగా ఏంటి ఆస్బెస్టాస్ షీట్స్ తోటో లేకపోతే రేకులతోటో ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త కొత్త మెటీరియల్ తోటో వాళ్ళు తయారు చేస్తారు. దాన్ని అక్కడి నుంచి బుల్లెట్ ఫైరింగ్ అయితే కనుక అది దానికి కెపాసిటీ ఉండదు, అది నిజంగా పెనిట్రేట్ అవుతుంది, సైనికులకి బుల్లెట్ తగిలేటువంటి ప్రమాదం ఉంది. అంటే అటువంటి పరిస్థితులు. అలాగే మనకు CISF కావచ్చు, ఫర్ ఇన్స్టెన్స్ మన ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ, ఎయిర్పోర్ట్ బయట కూడా మనం చూస్తాం వాళ్ళ బూత్స్ ఉంటాయి. అలాగే మనం చూస్తే మన మేజర్ ఇన్స్టలేషన్స్, మన సీ పోర్ట్స్ కావచ్చు, లేదా మన పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కావచ్చు, వీటిని ప్రొటెక్ట్ చేయడానికి CISF ఉంటుంది, లేదా CRPF ఉంటుంది, సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ ఉంటాయో అవి ఉండొచ్చు. వీళ్లకు అక్కడక్కడ బంకర్ లాంటివి, బంకర్ అంటే ఆఫ్కోర్స్ లోపల ఉంటాయి, ఇవన్నీ బయట ఉన్నటువంటి బూత్స్ అవన్నీ. వీటిని బుల్లెట్ ప్రూఫ్ చేసే దిశగా ఒక CSIR, సెంట్రల్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వాళ్ళను, తర్వాత స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ SCRC చెన్నై బేస్డ్, వీళ్ళిద్దరు కలిసి తయారు చేశారు. ఇవి ఎటువంటిదంటే కనుక ఆల్మోస్ట్ 7.62 mm బుల్లెట్స్ కూడా తట్టుకోగలిగిన కెపాసిటీ దీనికి ఉంది. మల్టిపుల్ అటాక్స్ని తట్టుకోగలదు ఇది. ఒక అటాక్ చేసిన తర్వాత అది వీక్ అయిపోయి మళ్ళీ సెకండ్ అటాక్ విరిగిపోయేటువంటి పరిస్థితి కాదు. మల్టిపుల్ అటాక్స్ చేసినా వాళ్ళు తట్టుకోగలరు. ఇంత లోపల కౌంటర్ మెషర్స్ చేయడానికి వీళ్ళు ఏమైనా వీళ్ళు చేస్తారు. ఒకటి. రెండవది, చాలా సునాయాసంగా దీన్ని డిస్మాంటిల్ చేసి ఇంకో దగ్గరికి షిఫ్ట్ చేయొచ్చు, గంటలో మళ్ళీ దీన్ని రీఅసెంబుల్ చేయొచ్చు. అంత వర్సటైల్గా పెట్టారు. మనకు ఎస్పెషల్లీ లైన్ ఆఫ్ కంట్రోల్ కానీ, ఇంటర్నేషనల్ బార్డర్ ఆఫ్ కోర్స్ మనకు ఫెన్సింగ్ ఉంటుంది, అక్కడ ఇబ్బంది లేదు. లైన్ ఆఫ్ కంట్రోల్ కానీ, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కానీ అక్కడ మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ మనకు డిమార్కేషన్ ఉండదు. ఏదో ఈ చెట్టు నుంచి ఈ రాయి దాకా, ఈ రాయి నుంచి ఏదో ఈ వాగు దాకా ఇలా మార్కింగ్స్ ఉంటాయి అంతే, కానీ దానికి ఏమి ఫెన్సింగ్ ఉండదు, ఏముండదు, ఓపెన్ ఏరియా. అక్కడ మన వాళ్ళు ఎక్కడో ఒక పర్టికులర్ స్ట్రాటజిక్ ప్లేస్లో వాళ్ళు పెట్టారండి బూత్, వాడు ఎక్కడి నుంచో మనం కొట్టచ్చు, స్నైపర్స్తో కొట్టచ్చు వాడు. ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి మనకి. అందుకని అక్కడ ఇది పనిచేస్తుంది. అంటే ఎంత అద్భుతమైనటువంటి ఆవిష్కరణ మేము అర్థం చేసుకోవాలి. ఇంతటి చిన్న చిన్న అంశాలు కూడా గత ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదు? దీనివల్ల మన సైనికులు ఎంతమంది చనిపోయారు గతంలో. సరే, వాళ్ళకి ఏదో అవార్డులు ఇవ్వడం అన్నది, బ్రేవార్డ్ కింద మనం ఇవ్వడం అనేది ఒక పద్ధతి అయితే, అసలు అటువంటి ఘటనలు జరగకుండా వీళ్ళని ప్రొటెక్ట్ చేసే దిశగా ఆలోచనలు అనేది గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు? బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్లు మన సైనికులకు లేనంటే మనం ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా కన్సిస్టెంట్గా దాన్ని తీసుకొస్తున్నాము. దాంట్లో కూడా వెయిట్ తగ్గించే దిశగా మన IITలు పనిచేస్తున్నాయి, మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత మన DRDO లాంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్మీ, నేవీ వీళ్ళందరూ పనిచేస్తున్నారు. పనిచేసి కొత్త కొత్త ఆవిష్కరణ మనం చేసుకుంటున్నాం. ఇవి గతంలో ఎందుకు చేయలేదని పెద్ద ప్రశ్నించాలి మనం. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక ఆవిష్కరణ అనేది మనం అందరూ కూడా హర్షించదగ్గటువంటిది, వీళ్ళని అభినందించాలి. ఇది రాబోయే రోజుల్లో ఇటువంటివి మేజర్ మన మీద వాళ్ళు ఎవరైనా చేయదలుచుకుంటే దీన్ని కౌంటర్ చేయొచ్చు. రీసెంట్గా మనం పాకిస్తాన్ మన మీద ఆల్రెడీ మళ్ళీ
క్రాస్ బార్డర్ ఫైరింగ్ చేయడం ఇటువంటివి మనం చూసాం. ఇటువంటి పరిస్థితులలో ఎస్పెషలీ మనకు అక్కడ హమాస్ వచ్చి అక్కడ చేయడము, కాశ్మీర్ని తర్వాత మనం గాజాని రెండింటిని ఒకటే దిశగా వాళ్ళు ప్రొజెక్ట్ చేసే పరిస్థితి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. ఈ పరిస్థితులలో మనకు ఆ బార్డర్ ఏరియాస్లో వీళ్ళకి రక్షణ అంటూ ఉందంటే కనుక ఫస్ట్ వేవ్ అటాక్ వీళ్ళు తట్టుకున్నారంటే సెకండ్ మనం వెళ్ళి వాళ్ళని ఏం చేయగలం మనం చేయగలం. ఫస్ట్ వేవ్ అటాక్ని మనం తట్టుకోవాలి. ఫస్ట్ బుల్లెట్ మనం ఆపగలిగామంటే సెకండ్ బుల్లెట్ మనది ఉంటుంది. ఎందుకంటే మనం వెళ్ళి వాళ్ళని కొట్టాల్సిన అవసరం లేదు, కానీ వాడికి అటువంటి దుందుడుకు చర్య ఉంది కాబట్టి దానిని మనం ఫస్ట్ ప్రొటెక్ట్ చేసే దిశగా ఇటువంటి ఒక బుల్లెట్ ప్రూఫ్ బూత్స్ అన్నది చాలా ఉపయోగకరమైనటువంటివి. లెట్స్ ఆల్ అప్రిషియేట్ మన సైంటిఫిక్ కమ్యూనిటీని, సిఎస్ఐఆర్ని, అలాగే ఈ కంపెనీ ఏదైతే మన SCRC ఉందో వీళ్ళందరినీ కూడా అభినందిద్దాం. ప్రతి వారం డిఫెన్స్ రౌండప్లోని బ్రేవ్ హార్ట్ అనే ఒక సెగ్మెంట్లో దేశం కోసం ఎంతో వీరోచితంగా పోరాడిన ఒక సైనికుడి గురించి గిరిధర్ గారు మాట్లాడుతూ ఉంటారు. మామూలుగా ఈ బ్రేవ్ హార్ట్ అనే సెగ్మెంట్ మొదలైనప్పటి నుంచి కాశ్మీర్ ఇన్సర్జెన్సీ కానివ్వండి, లేకపోతే ఇటీవల ఆపరేషన్ పోలో గురించి కూడా గిరిధర్ గారు మాట్లాడారు. లేదు అంటే 65 వార్, 71 వార్, 99 గాల్వాన్ లేదంటే కాశ్మీర్ ఇన్సర్జెన్సీ, వీటి మీద ఎక్కువ ఇక్కడ పోరాడిన బ్రేవ్ హార్ట్స్ గురించి గిరిధర్ గారు ఎక్కువగా చెప్తూ వచ్చారు. కానీ ఇక్కడ ఎంతైతే వీరోచితంగా పోరాడారో ఇంతకంటే చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటూ నార్త్ ఈస్టర్న్ ఇండియా ఏదైతే స్టేట్స్ ఉన్నాయో మన అష్టలక్ష్ములు, అక్కడ నిజానికి మన సోల్జర్స్ కొన్ని దశాబ్దాల నుంచి అక్కడ ఎంతో ఛాలెంజెస్ ఎదుర్కొంటూ అక్కడున్న సపరేటిస్టులని వాళ్ళు ఎంతో వీరోచితంగా ఎదుర్కొంటూ పోరాడి వాళ్ళని కంటైన్ చేశారు. ఈ పోరాటంలో భాగంగా ఎంతోమంది అమరులయ్యారు, ఎంతోమంది వాళ్ళ ఏవైతే కుట్రలు ఉన్నాయో వాటిని తిప్పికొట్టగలిగారు. ఇలా చేసిన వాళ్ళలో ఒక ఆయనే కల్నల్ శ్రీరామ్. ఆయన ఎవరు, ఆయన ఏ రాష్ట్రంలో పోరాడారు, దానివల్ల ఆయన ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో గిరిధర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, కల్నల్ శ్రీరామ్ అంటే నాకు చెప్పినట్టుగా మనం మామూలుగా ఎక్కువ మన భారత్ యుద్ధాలు అనేసరికి మనకి ఎంతసేపు కూడా 47 కాశ్మీర్, లేకపోతే 65, 71, 99 లేకపోతే 20 అని అనుకుంటే నిజానికి భారత్ చెప్పాలంటే ఏర్పడ్డప్పటి నుంచి చెప్పాలంటే భారత్ విడగొట్టబడినప్పటి నుంచి యుద్ధాలు చేస్తూనే వచ్చిందన్నారు మనం. నిజానికి కంటిన్యూస్ నిరంతరం ఇప్పటికీ యుద్ధం అవుతూనే ఉంది. అందులో భాగంగానే నార్త్ ఈస్ట్లో కల్నల్ శ్రీరామ్ అనే ఆయన ఒక అటాక్ని థ్వాట్ చేశారు. కానీ దానివల్ల ఆయనకి అవార్డ్స్ రాకపోగా అఫ్కోర్స్ వచ్చింది, కానీ ఆయన కోర్టు నుంచి ఆయనకి ఎన్నో ఛాలెంజెస్ వచ్చాయి. దీన్ని మీరు ఏం చెప్తారు సార్ దీని గురించి? అంటే మనకు బాహ్య యుద్ధాల కంటే అంతర్యుద్ధాలు చాలా ఎక్కువ ఉన్నాయి మనకి, ఇన్సర్జెన్సీస్. వీటిని ప్రేరేపించేది బాహ్య శత్రువులు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో మనకు తెలుసు చైనా, అమెరికా ఇద్దరి హస్తాలు అక్కడ ఉన్నాయి. మనకు మియన్మార్ను వాడుకున్నారు, పాకిస్తాన్ని వాడుకున్నారు. వాళ్ళు అక్కడ ఏం చేయాలో వాళ్ళు చేశారు. సరే, మనకు పశ్చిమ భాగాన్ని మనకు తెలుసు ఆల్రెడీ. మనకు పాకిస్తాన్ ఏం చేస్తుందో మనకు తెలుసు. కాశ్మీర్లో కావచ్చు, పంజాబ్లో కావచ్చు, వాళ్ళు ఏం చేశారో మనకు తెలుసు. ప్రేరణ బయట నుంచి వచ్చి ఉండొచ్చు, సమర్థన బయట నుంచి వచ్చి ఉండొచ్చు, కానీ మన దేశంలోనే అంతర్యుద్ధాలు చాలా జరిగినాయి. 47 నుంచి ఈ రోజు దాకా అంతర్యుద్ధాల్లో చనిపోయినటువంటి మన సైనికుల సంఖ్య బాహ్యంగా జరిగిన యుద్ధాల కంటే ఇంకా ఎక్కువ మోతాదులో చనిపోయారు వాళ్ళు. అంటే 47, తర్వాత 62, 65, 71 కార్గిల్ యుద్ధం, ఈ 5 మేజర్ యుద్ధాలు. ఈ మేజర్ యుద్ధాలు 5 యుద్ధాల్లో మన వాళ్ళు ఎంతమంది చనిపోయారో అంతకంటే ఎక్కువ మంది పీస్ టైం సోకాల్డ్ యుద్ధం లేని సమయంలో చనిపోయారు వాళ్ళు. అది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. మన దేశంలో అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే మనకు ఇన్ఫ్యాక్ట్ చూస్తే 61లో మనకు గోవా లిబరేషన్, అక్కడ కూడా యుద్ధాలు జరిగినాయి. IPKF అక్కడే యుద్ధాలు చేసాం. తర్వాత మన సైన్యాన్ని మనం UN పీస్ కీపింగ్ ఫోర్స్లో పంపించాం. మనం డిఫెన్స్ రౌండప్లో మనం అటువంటి వ్యక్తిని మనం స్మరించుకున్నాం మనం. కాబట్టి ఎన్నో అంశాలలో మన వాళ్ళు యుద్ధాలు చేశారు, పోరాటం చేశారు, బలిదానాలు ఇచ్చారు. కాబట్టి వాళ్ళల్లో ఆ పరంపర భాగంగా మనం సరే అందరినీ ఒక యుద్ధంలోనే మనం ఒక 10 ఎపిసోడ్లు మాట్లాడుకునేంతమంది వ్యక్తులు ఉండొచ్చు, కానీ మనం అలా కాకుండా అన్ని రంగాల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మణిపూర్లో జరిగినటువంటి ఒక ఘటనకు సంబంధించినటువంటి ఒక వీరుని గురించి మనం స్మరించుకుంటున్నాము. ఆయన పేరే కల్నల్ డి శ్రీరామ్ కుమార్ గారు. ఆయన తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి. కోవిల్పట్టిలో ఆయన జన్మించారు. ఇన్ఫ్యాక్ట్ కోవిల్పట్టి నాకు చాలా ఒక విధమైన కనెక్షన్ ఉన్నది. మా మేనత్త భర్త మామ ఆయన అక్కడ పనిచేశారు కోవిల్పట్టిలో. కోవిల్పట్టిలో ఆయన జన్మించినటువంటి వ్యక్తి ఆయన. సరే, ఆయన ఉత్తీర్ణులై తర్వాత మెల్లిగా సైన్యంలో చేరారు. ఆయన 2004 ఆ ప్రాంతంలో ఆయన ఆర్మీలో ఆర్టిలరీ యూనిట్లో ఆయన నియమితులయ్యారు. తర్వాత అస్సాం రైఫల్స్కి ఆయన వెళ్ళారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆయన్ని డిప్లాయ్ చేసినప్పుడు ఎస్పెషలీ మణిపూర్
ఇంఫాల్ ఏరియా ప్రాంతంలో ఆయన డిప్లాయ్ చేస్తే అక్కడ ఇన్సర్జెన్సీ విపరీతంగా ఉండేది. ఇప్పుడు కూడా ఉంది, మనం చూస్తున్నాం. కోకీలు ఎలా కొట్టుకుంటారో మనం చూస్తున్నాం. ఆ పరిస్థితుల్లో ఆయన 2008 సంవత్సరం ఆయన అక్టోబర్ 23న ఒక పర్టికులర్ గ్రామం హెయింగ్ గ్యాంగ్ అన్నటువంటి ఒక గ్రామంలో ఇక్కడ టెర్రరిస్టులు ఉన్నారు అని చెప్పి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వస్తే ఈయన టీము అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళ అఫ్కోర్స్ ఎప్పుడు వాళ్ళ అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంటారు, వీళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు వీక్ పొజిషన్లో ఉంటారు. సో వాళ్ళు ఫైరింగ్ మొదలు పెట్టేసరికి ఈయన కూడా దెబ్బలు తగిలినాయి, కొన్ని ఇంజరీస్ తగిలినాయి. కానీ ఆయన ఏంటంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే క్షణాల్లో నిర్ణయాలు తీసుకోవాలి, లేదంటే అందరూ చనిపోయేటువంటి పరిస్థితి. నిజంగా బుల్లెట్లు ఆయనకు ఆల్మోస్ట్ ఏంటంటే టెంపుల్ అంటారు, తగలకుండా పక్క నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. క్షణంలో ఆయన మృత్యు తప్పించుకున్నారు. ఇంకా ఆయన జాప్యం చేస్తే ఇంకా బతకను అని చెప్పి ఆయనకు తెలిసి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వీళ్ళని ఆపాలి అని చెప్పేసి ఆయన ధైర్యంగా ఆయన టీంలో ఉన్నటువంటి వ్యక్తిని నాకు కవర్ ఫైర్ ఇవ్వు అంటే నేను ముందుకు వెళ్తుంటాను, ముందు వాళ్ళని డైవర్ట్ చేయి అని చెప్పేసి చెప్పాలి. సరే ఆయన ఫైరింగ్ మొదలుపెట్టాడు. ఆయన ఫైరింగ్లో వాళ్ళు ఆయనని టార్గెట్ చేస్తుండగా ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఈయన ధీటుగా స్ట్రైట్గా వెళ్ళి వాళ్ళని షూట్ చేయడంతో ఇద్దరు చనిపోయారు అక్కడికక్కడే. తర్వాత ఇంకొక ఇద్దరు పారిపోతుంటే వాళ్ళని తొడముట్టించగలిగారు. మొత్తం 4 చంపారు ఈయన. ఇంకొక 5వ టెర్రరిస్ట్ని ఈయనతో పాటు వచ్చినటువంటి ఈయన సపోర్ట్ ఎవరు ఇస్తున్నారు ఆయన చంపారు. సో మొత్తానికి దాన్ని మొత్తం ఎలిమినేట్ చేయగలిగారు. ఎలిమినేట్ చేసి అద్భుతమైనటువంటి ధైర్య సాహస పరాక్రమాలు చూపించినందుకు ఈయనకు అశోక్ చక్ర 2010లో మన దేవి ప్రతిభా సింగ్ పాటిల్ రాష్ట్రపతి అవార్డు ఇచ్చారు. అశోక్ చక్ర మనకు తెలుసు పీస్ టైం అంటే యుద్ధం లేని సమయంలో హయ్యెస్ట్ గ్యాలంటరీ అవార్డ్, మిలిటరీ అవార్డ్ అశోక్ చక్ర, అదే ఆయనకి బహుకరించారు. సరే దీంట్లో కాంట్రవర్సీలు వచ్చినాయి. అక్కడ జరుగుతున్నటువంటి ఇన్సర్జెన్సీలో వీళ్ళు యుద్ధాలు చేసేటప్పుడు కొంతమందిని అదే పనిగా చంపారని, ఇద్దరు అన్నదమ్ముల్ని వీళ్ళు అదే పనిగా చంపారని, ఇది ఎన్కౌంటర్ కాదు అని ఒక కాంట్రవర్సీ వచ్చి కోర్టుకు వెళ్ళింది. కోర్టు కూడా దాన్ని నిర్ధారించలేకపోయింది. అది ఏంటి అంటే కోర్టులో కూర్చున్న వాళ్ళకి ఎవిడెన్స్ ఏముంటుంది, అది దాని ఆధారంగా వాళ్ళు ఏం చేశారంటే సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐ ఆఫ్కోర్స్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది, ఇంతవరకు దానికి ఏం తేలలేదని భూస్థాపితం చేశారు. ఈయన ఇంకా సైన్యంలో ఉన్నారు, ఆయన ఉన్నత పదవుల్లో ఉన్నారు, ఇంకా ఆయన సర్వీస్ నడుస్తూనే ఉన్నది. కానీ ఇచ్చిన స్టేట్మెంట్ అప్పుడు ఏం చెప్పారంటే ఎవరినైనా ఆపినప్పుడు వాళ్ళు ఎదురు కాల్పులు జరిగితే అతను టెర్రరిస్టే, కాబట్టి మేము షూట్ చేశాము, చంపామని చెప్పారు ఆయన. మనకు రీసెంట్గా కూడా మనం కశ్మీర్లో ఒక ఘటన జరిగింది. వాళ్ళ దగ్గర ఆయుధాలు లేకపోయి ఉండొచ్చు, కానీ చెక్ పోస్ట్లో వాళ్ళని ఆపినప్పుడు ఆకకుండా వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళని షూట్ చేసి చంపారు. సో అది అటువంటి సిచ్యువేషన్స్లో ఈ నిర్ణయాలు తీసుకోక తప్పదు. తర్వాత ఎటువంటి ప్రమాదం వస్తుందో మనకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఇటువంటి సెన్సిటివ్ ప్రాంతాలలో మనం వెళ్ళి చూసామంటే మామూలుగా మనకి ఏముంటుంది, ప్రభుత్వ బిల్డింగ్స్లో అంతా ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని రాసి ఉంటుంది. అంటే మీరు చట్టాన్ని ఉల్లంఘించి మీరు దీన్ని కనుక లోపలికి వస్తే, పర్మిషన్ లేకుండా లోపలికి కనుక వస్తే మిమ్మల్ని జైలుకి పంపిస్తాము, మీ మీద ఏదో శిక్ష ఉంటుంది, మీ మీద ఏదో కేసు నడిపిస్తాము, దాని మీద రాసి ఉంటుంది. కానీ ఇటువంటి సెన్సిటివ్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్లో జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, నార్త్ ఈస్ట్లో కావచ్చు, అక్కడ ఏం రాసి ఉంటుందంటే ట్రెస్పాసర్స్ విల్ బి షాట్ అని ఉంటుంది. అంటే పొరపాటు మీరు కనుక అక్కడ వెళ్ళారంటే మీరు టెర్రరిస్టా కాదా చూసుకోరు, మిమ్మల్ని షూట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ అటువంటిది. కాబట్టి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, వాళ్ళు టెర్రరిస్ట్లో కాదో నాకు అనవసరం, మేము ఆపినప్పుడు వాళ్ళు మా మీద ఎదురు కాల్పులు చేశారు. అంటే ప్రతి ఒక్కరు తన రక్షణకి ఏదో పెట్టుకొని ఉండొచ్చు, మనకు తెలియదు. టెర్రరిస్ట్ కాకపోయిన వాడు కూడా అసలు ఉండొచ్చు. ఆ విషయాలు మాకు అనవసరం, ఎదురు కాల్పు చేశాడు కాబట్టి మేము చంపేశాము అని చెప్పారు ఆయన. కాబట్టి ఆ కాంట్రవర్సీలో చాలా స్పష్టమైనటువంటి వైఖరి, డిఫెన్స్ ప్రోటోకాల్స్, డిఫెన్స్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఆయన ఫాలో అయ్యారు. కాబట్టి సిబిఐ కూడా దాన్ని ఏం చేయలేకపోయింది, అలాగే దాన్ని భూస్థాపితం చేశారు. కానీ శ్రీరామ్ కుమార్ గారు ఇప్పుడు కూడా ఆయన సర్వీస్లో ఉన్నారు. ఆయన యొక్క వీరోచితమైన పోరాటం వల్ల ఈ టెర్రరిస్ట్ని ఎలిమినేట్ చేశారు ఆయన. కాబట్టి నార్త్ ఈస్ట్లో జరిగినటువంటి ఘటనలను కూడా మనం మళ్ళీ స్మరించుకుంటున్నాము. ఊడి సర్జికల్ స్ట్రైక్ సినిమాలో కూడా ఫస్ట్ నార్త్ ఈస్ట్ గురించి చెప్పిన తర్వాతే వాళ్ళు మిగతా చెప్తారు వాళ్ళు. సో మనకు రెండు కూడాను, ఈశాన్య ప్రాంతాలు కావచ్చు, పశ్చిమ ప్రాంతం కావచ్చు, రెండు ప్రాంతాల్లో కూడా మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇటువంటి మహానుభావులందరూ పోరాటం చేసి అక్కడ ఉన్నటువంటి ఈ రాక్షస మూకల్ని వాళ్ళు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మనం ఇక్కడ మిగతా భారతావనిలో మనం సురక్షితంగా ఉన్నాం. కాబట్టి అటువంటి గొప్ప వాళ్ళందరూ కూడా మనం తలుచుకోవడం వల్ల మన యొక్క ఐడియాలజీ ఏదైతే, మన ఆలోచన ఏది ఉందో అది వీళ్ళని గుర్తు చేయడం వల్ల ప్రజలకు, మన ప్రేక్షకులకు అందరూ కూడా వీళ్ళ యొక్క పని కానీ, వీళ్ళ బలిదానాలు కానీ ఇవి ప్రజలకు తెలియడం వల్ల ఎందువల్ల మనం సురక్షితంగా ఉన్నామో వాళ్ళకి అర్థమవుతుంది అన్న దిశగా మనం ఈ బ్రేవ్ హార్ట్స్ అనే సెక్షన్ మనం పెట్టుకుందాం.
ప్రతి వారం డిఫెన్స్ రౌండప్లోని వెపన్ అనే ఒక సెగ్మెంట్లో గిరిధర్ గారు ఐదర్ ఒక వెపన్ గురించి కానీ లేకపోతే ఒక కవచ్ అనొచ్చు దాని గురించి కానీ గిరిధర్ గారు చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు అది ఇప్పుడు గిరిధర్ గారు చెప్పబోయేది అది వెపన్ కాదు, అట్ ది సేమ్ టైం అది ఒక కవచ్ కాదు, అదొక రియల్ టైం ఇంటెలిజెన్స్ ఇచ్చేది. మరి గిరిధర్ గారే చెప్పాలి, నేను కరెక్ట్గా చెప్పానో లేదో. దాని పేరే సంజయ్ సర్వేలెన్స్ సిస్టమ్. ఇటీవలే రిపబ్లిక్ డే పరేడ్లో దాన్ని ప్రజెంటేషన్కి కూడా ఇచ్చారు. అది వెళ్ళింది పరేడ్లో. దాని ప్రత్యేకత ఏంటి, ఏ రకంగా మన ఫోర్సెస్కి వెళ్ళిపోతుందో గిరిధర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, మామూలుగా ఇందాక చెప్పినట్టుగా ఇది మరి వెపనా కవచా, దీన్ని ఎలా చూడాలి సార్ సంజయ్ని? సరే, మనకు యుద్ధంలో అన్ని వెపన్స్ కింద మనం భావించవచ్చు. ఆ దృష్టిలో చూస్తే ఇది కూడా ఒక వెపన్ కింద చెప్పచ్చు. సంజయ్ మనకు బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ అని దీనికి పేరు పెట్టారు. సంజయ్ అని ఎందుకు పేరు పెట్టారు? సరే, సంజయ్ గాంధీ గారి గురించి పెట్టలేదు, అది సంజయుడి గురించి పెట్టారు. సంజయుడు మహాభారతంలో ఉన్న సంజయుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎటువంటి శక్తులు ఇచ్చాడంటే యుద్ధంలో ఏం జరుగుతోందో చూడగలడు, యుద్ధంలో ఎవరు ఎలా ఆలోచన చేస్తున్నారో ఆయన చూడగలడు, ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా చూడగలడు. అంటే మీ మనసులో ఉన్న మాట కూడా ఆయనకు తెలుస్తుంది. అటువంటి శక్తి ఆయనకి ఇవ్వడం వల్ల ధృతరాష్ట్రుడికి అతను ఉన్నట్టుగా ఆంకోది కహాల్ అంటారు కదా, రన్నింగ్ కామెంటరీ అని ఇవ్వగలిగాడు. ఆయన పేరు పెట్టారు దీనికి సంజయ్ అని చెప్పి దానికి పెట్టడం, అది దాని ముఖ్య ఉద్దేశం. దీని యొక్క కెపాసిటీ ఏంటంటే మనకు భూమి మీద కొన్ని అసెట్స్ ఉంటాయి, ఆకాశంలో కొన్ని అసెట్స్ ఉంటాయి. ఈ రెండిటి నుంచి చాలా విభిన్నమైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. వీటిని స్వీకరించి అనుసంధానం చేసి ఒక బ్యాటిల్ ఫీల్డ్ అవేర్నెస్, మొత్తం అక్కడ ఏం జరుగుతోంది 360 డిగ్రీల ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ ఈ సంజయ్ సర్వేలెన్స్ సిస్టంలో ఉంది. అంటే ప్రిసైజ్లీ రియల్ టైం ఇన్ఫర్మేషన్. అది కూడా ఏంటి, ఒక సెక్యూర్డ్ ప్రోటోకాల్ తోటి. అంటే మళ్ళీ దాన్ని ఎవడు హ్యాక్ చేయకుండా, ఎవరికి వెళ్ళాలో కమాండర్స్కి ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి మాత్రమే వెళ్లే దిశగా దాన్ని చాలా పక్కడబందీగా ఆ సిగ్నల్స్ వెళ్తాయి. ఎక్కడ భూమి మీద ఏమున్నాయి, మన రెడార్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ రెడార్స్ ఉన్నాయి, మిసైల్స్ ఉంటాయి. మిసైల్ ఏంటి, మిసైల్ కూడా రెడార్స్ ఉంటాయి. మిసైల్ని ట్రాక్ చేసేది, మిసైల్ని దాని మీద వస్తున్నదని కౌంటర్ చేయడానికి వాటికి కూడా మిసైల్స్, ఒక ట్రాకింగ్ సిస్టమ్ అవన్నీ ఉంటాయి. అలాగే మనం చూస్తే మన ట్యాంకులు ఉంటాయి, ఎంబీటీ ట్యాంకులు, మన మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ కావచ్చు, లైట్ బ్యాంక్ ట్యాంక్స్ కావచ్చు. వాటిలో సెన్సర్స్ ఉంటాయి. వాళ్ళు చుట్టుపక్కల ఏమవుతున్నాయి అవన్నీ రీడ్ చేయడానికి వాళ్ళకి కూడా సెన్సర్స్ ఉంటాయి. ఆ సెన్సర్స్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్. అలాగే మన మనుషుల్ని పర్సనల్ క్యారియర్స్, మన సైన్యాన్ని తీసుకెళ్లేటువంటి క్యారియర్స్ ఉంటాయి, వాటిలో సెన్సార్స్ ఉంటాయి, రెడార్స్ లాంటివి ఉంటాయి, వాటివి కావచ్చు. సరే సార్, సోల్జర్స్ ఎలాగో ఉంటారు. సో ఇటువంటివి కమ్యూనికేషన్ నెట్వర్క్, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ నెట్వర్క్ సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఈ సంజయ్ అన్నటువంటి సిస్టమ్కి వెళ్తుంది. అలాగే ఆకాశంలో ఏమున్నాయి, మనకు శాటిలైట్ ఉంది. ఫస్ట్ శాటిలైట్ నుంచి సిగ్నల్ వస్తూ ఉంటుంది, అది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అది కూడా ఆ పర్టికులర్ ఏరియాలో ఏమో ఉన్నాయి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. కానీ దాని యొక్క కెపాసిటీ ఒకటి ఉండొచ్చు, అది దానికి తెలియని కొన్ని ఉండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ గ్రీన్గా పచ్చగా ఉంటుంది, అది మరి అది ట్యాంకో తెలీదు, చెట్టో తెలీదు. దానికి సంబంధించిన సిగ్నేచర్ వాళ్ళకు కరెక్ట్గా వస్తుందో రాదో మనం చెప్పలేం. కానీ ఇంకా మిగతా ఇంకో డ్రోన్స్ ఉండొచ్చు, లేదా మన ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండొచ్చు, ఏవాక్స్ ఉండొచ్చు, నేత్రా లాంటివి ఉండొచ్చు. ఇటువంటి ఆకాశంలో చాలా ఉంటాయి మన అసెట్స్. వాటి ఒక్కటి ప్రతి దాని దగ్గర నుంచి సిగ్నల్స్ వస్తాయి. వీటిని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి, వీటిని అన్నిటిని కూడా క్రోడీకరించుకొని ఒక కమాండర్కి దాని చుట్టూతన ఏం జరుగుతోంది, ఎక్కడ ఏముంది, శత్రువు ఎవరు, మిత్రుడు ఎవరు, ఇక్కడ ఎటువంటి అస్త్రాలు ఉన్నాయి, ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయి, ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఈ మొత్తం సిచ్యువేషనల్ అవేర్నెస్ ఇవ్వగలిగినటువంటి ఒక సర్వేలెన్స్ సిస్టమ్ ఇది. దాన్ని సంజయ్ అని పేరు పెట్టి మన వాళ్ళు చేశారు. అంతేగాని ఒక అద్భుతమైనటువంటి ఒక మొత్తం నెట్వర్క్, మొత్తం కంప్లీట్ 360 డిగ్రీస్ అవేర్నెస్ ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీ మన వాళ్ళు ఆవిష్కరించారు. BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, సైన్యం, మన ఆర్మీ, వీళ్ళిద్దరూ కలిసి దీన్ని డెవలప్ చేశారు. కాబట్టి ఈ యొక్క ఇటువంటి అవేర్నెస్ మనకి, ఎస్పెషలీ మనకున్న ప్రాబ్లం ఏంటంటే అమెరికా కానీ, నేటో కానీ, లేదా వెస్ట్రన్ అలైస్ కానీ, ఆస్ట్రేలియా, జపాన్, కొరియా, అంటే వాళ్ళు నేటో మెంబర్స్ కాకపోయినా వాళ్ళు అలైస్, కెనడా కానీ, వీళ్ళకు పరిస్థితి ఏంటంటే వాళ్ళ అన్ని ప్రోటోకాల్స్ ఒకటే ఉంటాయి. కాబట్టి ఈజీగా కమ్యూనికేషన్ వాళ్ళు చాలా ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. ఎందుకంటే అమెరికా మీద డిపెండ్ అయి ఉన్నారు. అమెరికన్ టెక్నాలజీ వాళ్ళందరూ వాడుకుంటారు, అదే ప్రోటోకాల్స్ వాడతారు. కాబట్టి మనకు అలాగదే, మనది పెద్ద కిచిడి. రష్యా నుంచి కొన్ని తీసుకున్నాం, కొరియా నుంచి తీసుకున్నాం, జపాన్ నుంచి తీసుకున్నాం, ఇంకేదో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, అమెరికా, ఆస్ట్రేలియా మనం తీసుకుంది లేదు, అందరి దగ్గర నుంచి తీసుకున్నాం. చైనా నుంచి తప్ప అన్ని దగ్గర నుంచి తీసుకున్నాం మనం. ఇన్ఫాక్ట్ దీంట్లో చైనీస్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి కొన్నిట్లో, అది వేరే విషయం. ఇన్ని దేశాల నుంచి, బ్రెజిల్ నుంచి కూడా కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ కొన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇటువంటివి ఎన్నో దేశాల నుంచి మనం తీసుకున్నాం. కాబట్టి
వీటి యొక్క కమ్యూనికేషన్ అంతా కూడాను డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ప్లస్ మన పైన వెళ్ళిన శాటిలైట్స్ కూడా జనరేషన్స్ వేరే ఉంటాయి. 10 ఏళ్ల ముందర వెళ్ళినటువంటి శాటిలైట్స్ టెక్నాలజీ వేరే, రీసెంట్గా వెళ్ళిన శాటిలైట్ టెక్నాలజీ వేరే. డిఫరెంట్ టెక్నాలజీని ఎలా మనం అనుసంధానం చేస్తాం? కాబట్టి ఇంత వైవిధ్యం ఉన్నటువంటి కమ్యూనికేషన్స్ని ఒక సెన్స్, దాంట్లో ఏం జరుగుతోంది అని చెప్పగలిగినటువంటి వాటిని అన్నింటినీ అర్థం చేసుకొని కమాండర్కి ఇవన్నీ ఇంటర్ప్రిట్ చేసుకుంటూ కూర్చుంటే అది నిర్ణయం ఎప్పుడు తీసుకుంటాడు అతను. అంటే టైం సేవింగ్, ప్రిసైజ్. కరెక్ట్, టైం సేవింగే కాదు, అతనికి కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి కావాల్సిన అన్ని పనిముట్లు ఒకటే తాటి మీద ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ దీనికి ఉన్నది. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్ మన దేశంలోనే తయారైంది. కాబట్టి మనం అందరం గర్వించదగ్గటువంటి సిస్టమ్ ఇది. నిజంగానే సరే, ఇందాక మీరు మహాభారతంలో సంజయుడిది ఎలా అయితే యుద్ధాన్ని చెప్పగలడని అన్నారు, మీరు ఇప్పుడు చెప్తుంటే నా కళ్ళ ముందర అలాగే ఇమాజినేషన్ వచ్చింది అనమాట. డ్రోన్స్ వెళ్తుంటే. అండ్ నిజంగానే చెప్పాలి అంటే నిజానికి లైటర్ నోట్ ఇప్పటివరకు మాట్లాడుకున్నా, సీరియస్గా చూసుకున్నట్టయితే ఇది చెప్పాలంటే గేమ్ చేంజర్ అని అన్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏవాక్స్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఓకే దీన్ని ఎలా చూడాలి, గ్రౌండ్ నుంచి సోల్జర్స్ ఎలా వచ్చారు, మనం దీన్ని ఎలా చూడాలి, మనం ఒకసారి మీరే చెప్పారు వెపన్లో ఆకాష్ తీర్, దాని నుంచి ఏమైనా వస్తే ఎలా చూడాలి, అంటే ఇన్నిటివి క్లబ్ చేసి వాళ్ళు అనలైజ్ చేసుకుని ఒక డెసిషన్కి యుద్ధం టైంలో, మామూలుగా అయితే ఓకే యుద్ధం టైంలో వాళ్ళు ఇంత అనలైజ్ చేసుకుంటూ కూర్చుంటే అవ్వదు. సో ఈ లెక్కను చూసుకుంటే ఇది నిజంగా ఎంత ఇంపార్టెంట్ అనేది నిజంగానే మీరు చెప్తుంటే అర్థమవుతుంది సార్. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు BEL అండ్ ఇండియన్ ఆర్మీ. వాళ్ళు ఇలాంటి ఇన్నోవేటివ్ దాని నుంచి వచ్చి దే హావ్ సక్సెస్ఫుల్లీ యాక్చువల్లీ వాళ్ళు ప్రజెంట్ చేశారు. రిపబ్లిక్ డే పరేడ్లో వాళ్ళు చూపించారు. అండ్ మార్చ్ నుంచి అక్టోబర్ మధ్యలో మీరే చెప్పాలి ఇండక్షన్ అవుతుందని అన్నారు. ఐ థింక్ ఐఎమ్ రైట్, మార్చ్ నుంచి అక్టోబర్ మధ్యలో ఇండక్షన్ స్టార్ట్ అవుతుంది అన్నారు. కరెక్ట్, మార్చి నుంచి అక్టోబర్లో ఇండక్షన్ అవుతోంది కాబట్టి టెస్ట్లు అయిపోయినాయి, దీన్ని అప్రూవ్ చేశారు కాబట్టి మనం రిపబ్లిక్ డే పరేడ్లో దాన్ని చూపించాం. మనం రిపబ్లిక్ డే పరేడ్లో చూపించామంటే ఏంటి, అయిపోయింది ఫైనల్. ఇంకా ఫైనల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతోంది. మార్చి నుంచి అక్టోబర్లో కూడా డిప్లాయ్ అయిపోతుంది. ఇది డిప్లాయ్ అయిపోయిన తర్వాత మనకు మన సిచ్యువేషన్ అవేర్నెస్ అనేది గణనీయంగా పెరగబోతోంది. కాబట్టి ఈ రాబోయే సంవత్సరం 2-3 సంవత్సరాల్లో ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా మనకు వచ్చినాయంటే మనం మన కెపాసిటీ, మనల్ని ప్రొటెక్ట్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది, మన శత్రువుల్ని ఎదుర్కొనే కెపాసిటీ పెరుగుతుంది. కాబట్టి ఒక 2-3 సంవత్సరాల్లో ఏమైనా యుద్ధం చేస్తే బహుశా మనం కొంత నష్టపోయేటువంటి పరిస్థితి ఉండొచ్చు. 2-3 సంవత్సరాల తర్వాత మన శక్తి గణనీయంగా పెరుగుతుంది. దాని తర్వాత నిజంగా మనం పాకిస్తాన్ కావచ్చు, ఇంక్లూడింగ్ చైనా కావచ్చు, వీళ్ళని ఎదుర్కొనేటువంటి క్షమత మనలో గణనీయంగా పెరుగుతుంది. సరే, ఏ యుద్ధంలో అయినా ప్రాణ నష్టము, జన నష్టము, ధన నష్టము జరుగుతుంది. అది కానీ మన శక్తిని గణనీయంగా పెంచుకుంటాం. ఇప్పుడున్నటువంటి శక్తికి రాబోయే 2-3 సంవత్సరాల తర్వాత మన శక్తికి అసలు ఒక జనరేషన్ షిఫ్ట్ రాబోతోంది. దాని యొక్క సూచన ఇవన్నీ కూడా మనం గమనించాలి. రైట్ సార్. ప్రతి వారం డిఫెన్స్ రౌండప్లో గిరిధర్ గారు ఒక ఇండిజినస్ అంటే భారతదేశంలో డిఫెన్స్ రంగంలో సంబంధించి ఎంతో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఒక సంస్థ గురించి గిరిధర్ గారు చెప్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు SMPP లిమిటెడ్ అనే ఒక సంస్థ గురించి గిరిధర్ గారు చెప్పబోతున్నారు. ఈ సంస్థ ఎక్కడుంది, ఏ రంగాల్లో వీళ్ళు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ని స్ట్రెంగ్తెన్ చేస్తున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాం. సార్, SMPP ఫుల్ ఫామ్ దీనికి SMPP అని అన్నారు. సో ఈ కంపెనీ ఏ విభాగాల్లో ఉంది అండ్ ఈ కంపెనీ ఇస్తున్న వాటి వల్ల మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎలా స్ట్రెంగ్తెన్ అవుతున్నాయి సార్? ఇది SMPP అన్నటువంటి కంపెనీ అఫ్కోర్స్ దాని కార్పొరేట్ ఆఫీస్ ఢిల్లీలో ఉంది. బట్ ఇది పంజాబ్లో దీని రిజిస్టర్డ్ ఆఫీసు, అక్కడంతా వాళ్ళు అక్కడ బేస్డ్. అది డాక్టర్ SC కన్సల్ అన్నటువంటి ఆయన దీన్ని స్టార్ట్ చేశారు. SM గ్రూప్లో భాగం కింద వాళ్ళు చెప్పుకుంటున్నారు. వీళ్ళు కొన్ని కీలకమైనటువంటి అంశాల్లో వీళ్ళ ప్రొడక్షన్స్ మనం చూస్తున్నాము. బేసిక్గా దీంట్లో చూస్తే కనుక మనకు అమ్యునిషన్, మనకు ట్యాంకులకు అమ్యునిషన్ కావచ్చు, లేదా కంబస్టబుల్ కార్ట్రిడ్జ్ కేసెస్ కావచ్చు, ఆర్టిలరీ అమ్యునిషన్ కావచ్చు. బేసిక్ ఆర్టిలరీ మనకు సరే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, కాకుండా కూడా వీళ్ళు కూడా తయారు చేస్తున్నారు. ఇలా బేసిక్ అమ్యునిషన్ ఒకటి ఇవ్వడమే కాదు తర్వాత వీళ్ళు పర్సనల్ ప్రొటెక్షన్ అంటే వ్యక్తిని ప్రొటెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి అంశాలు కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు. అలాగే మనకు ప్లాట్ఫామ్ ప్రొటెక్షన్స్. ప్లాట్ఫామ్ అంటే ఏంటి, ఏదో మన రైల్వే ప్లాట్ఫామ్ అని కాదు. ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి, మనకు ట్యాంక్ ఉండొచ్చు, లేదా మన ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండొచ్చు, లేదా మన నేవల్ అసెట్స్ ఉండొచ్చు. ఇటువంటివి మన వాటికి కొన్ని వల్నరబుల్ స్పాట్స్ ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ని అటాక్ చేస్తే కనుక పేలిపోతుంది అది. అలాగే కమాండ్ ఉంటుంది, కమాండర్ కూర్చుంటాడు చూస్తుంటాడు, అతన్ని అటాక్ చేస్తే కనుక అయిపోతుంది అది. కాబట్టి ఇటువంటి ప్రాంతంలో ఇటువంటి అంశాలలో ఒక అడిషనల్ ప్రొటెక్షన్ ఇవ్వగలిగినటువంటి వీళ్ళ దగ్గర
ఎక్విప్మెంట్ వీళ్ళు తయారు చేస్తున్నారు. అది పెడితే కనుక ఆ బుల్లెట్స్ కానీ మేజర్ వాటి మీద అటాక్ అయ్యేటువంటి క్యాలిబర్ హెవీ క్యాలిబర్ ఎక్విప్మెంట్ ఫైరింగ్ అంతా కూడా తట్టుకోగలిగినటువంటి ఎక్విప్మెంట్ వీళ్ళు షీల్డ్స్ వీళ్ళు తయారు చేయగలుగుతున్నారు. అలాగే వీళ్ళ దగ్గర సెరామిక్ ఏమంటారంటే ప్లేట్స్ కూడా వీళ్ళు తయారు చేస్తారు. సెరామిక్ ప్లేట్స్లో కూడా మనం ప్రొటెక్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది వీళ్ళకి. డిఫరెంట్ సైజెస్లో, షేపుల్లో, అంటే దాన్ని ఏ యాంగిల్లో పెడితే మనకు ఆ షాట్ని తట్టుకోగలదు, ఇటువంటివన్నీ అద్భుతమైన రీసెర్చ్ చేశారు వాళ్ళు. సో ఒక విధమైనటువంటి రక్షణ కవచం వాళ్ళు ఇస్తున్నారు. కంప్లీట్ రక్షణ కవచం కాదు, ఎక్కడెక్కడ అవసరమో అక్కడ రక్షణ ఇచ్చేటువంటి అవన్నీ కూడా తయారు చేస్తారు. ఎందుకంటే మరీ చాలా హెవీ అయిపోయి దాన్ని ఎందుకు కదలలేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉండకూడదు. మనకు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. కాబట్టి అటువంటివన్నీ కూడా వీళ్ళు ఫోకస్ చేసి చేస్తున్నారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఇటువంటి టెక్నాలజీస్ గతంలో మన దగ్గర ఉండేవి కావు. ఇటువంటి స్నైపర్ రైఫల్ ఫైర్స్ తోటి మన వాళ్ళు చాలామంది చనిపోయేవాళ్ళు. కాబట్టి అటువంటివన్నీ కూడా తట్టుకొని, జమ్మూ కాశ్మీర్లో ఇటువంటి ఘటనలు చాలా జరిగినాయి. వాళ్ళు బస్సులో తీసుకెళ్తున్న వాళ్ళు ఫైరింగ్ చేస్తే కనుక ఆ బుల్లెట్ డైరెక్ట్గా తగిలి చనిపోయేవాళ్ళు, బస్సులో కూర్చొని చనిపోయేవాళ్ళు. సరే, పుల్వామా అటాక్ వేరే విషయం, అది మొత్తం సూసైడ్ బాంబర్. అది కాకుండా కూడా మనకు చాలా ఇబ్బందులు ఉండేవి. వాటిని అన్నిటి నుంచి ప్రొటెక్షన్ చేయడానికి ఇటువంటి ఆర్మర్ షీట్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు. సెరామిక్ కావచ్చు, మెటాలిక్ కావచ్చు, దాంట్లో స్పెషల్ టైప్ ఆఫ్ కెమికల్స్ వాడి దాని యొక్క బుల్లెట్ పెనిట్రేషన్ లేకుండా దాన్ని ఎలా తట్టుకోవాలి, ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి మల్టిపుల్ డిఫెన్స్ రంగంలో ఎన్నో అంశాల్లో వీళ్ళు సాయం చేస్తున్నారు. మనం ప్రతి వారం కూడా ప్రైవేట్ రంగం ఎలా మన దేశ రక్షణకు ఎలా దోహదపడుతున్నారు వీళ్ళు, అంటే మేక్ ఇన్ ఇండియా కావచ్చు, మేడ్ ఇన్ ఇండియా కావచ్చు, రెండు అంశాల్లో మాట్లాడుతున్నాం మనం. ఇది అఫ్కోర్స్ టెక్నాలజీ వీళ్ళే అబ్జర్వ్ చేసుకొని వీళ్ళే తయారు చేసి వాళ్ళు చేస్తున్నారు. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మనం చూస్తున్నాము. మన త్రివిధ దళాలు కూడా వీళ్ళ దగ్గర నుంచి కొంటున్నారు. హెలికాప్టర్స్ బేస్ ఉంటుంది, దాని మీద కింద నుంచే ఎక్కువ తగులుతాయి కదా, అక్కడ వీళ్ళ షీల్డ్స్ ఉంటాయి. వాళ్ళ బుల్లెట్స్ కానీ వీళ్ళ ఏమైనా మేజర్ క్యాలిబర్ స్నైపర్ రైఫల్స్ కానీ కొడితే కనుక తట్టుకోగలిగిన కెపాసిటీ ఉంటుంది. అలాగే దాన్ని ఎవరైతే మన పైలట్ ఉంటాడో పైలట్కి ఏ యాంగిల్లో వీళ్ళు కింద నుంచి కొట్టాలి కదా, ముందు నుంచి అయితే కొట్టలేరు వాళ్ళు. కింద నుంచి కొట్టినప్పుడు ఏ యాంగిల్లో అతను తగిలేట ప్రమాదం ఉంది, అక్కడ కూడా షీల్డ్స్ పెడతారు. అటువంటివన్నీ వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం గతంలో, అది కాకుండా మన దేశంలో తయారవుతుంది. కాబట్టి ఇటువంటి కంపెనీలను మనం ప్రోత్సహించాలి. వాళ్ళ గురించి తెలుసుకోవడం వల్ల మన ఇతరత్ర మిగతా ఎస్ఎంఈస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బహుశా ఈ డిఫెన్స్ రంగంలో ఇంకా ఎక్కువ పాత్ర పోషించి మన రక్షణ విభాగానికి, మన సైనికులకి, వీళ్ళందరికీ కూడా టెక్నాలజీ మన దేశంలో తయారు చేసి ఇస్తారని కోరుకుందాం. ఈ ఎస్ఎంపి కంపెనీకి, కన్సల్ గారి ఆయన టీంకి అందరికీ కూడా అభినందనలు తెలుపుతాం. రైట్ సార్, ఎప్పట్లానే ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేషనలిస్ట్ ప్రేక్షకులకు ఇచ్చారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాల్యుబుల్ అనే కంటే కూడా ఈసారి ఎన్నో నెరేటివ్స్ని మీరు బస్ట్ చేశారు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ చుట్టూ జరుగుతున్నవి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. చూసారు కదా, ఇది ఇవాళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. నేషనలిస్ట్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వచ్చే వారం డిఫెన్స్ రౌండప్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.